తిరగబడిపోయిందా లేదా మాట? ఏమ్మా తిరగబడిపోయిందా? బాబోయ్ తేలిలో లేదు మాటలు. ఇప్పుడు తిరగబడిందా విషయం, తిరగబడలేదా? అక్కడ యెహోవా అన్నారు, ఇక్కడికి వచ్చేసరికి యేసు ప్రభువుని ఆరాధిస్తున్నాయి సంఘాలు. అప్పుడు మార్చారా? లేకపోతే పాత నిబంధన కదా, కొత్త నిబంధనలో మనం ఏమన్నా ఒక కొత్త దేవుడిని ఏమన్నా క్రియేట్ చేసుకున్నామా? ఇది జ్ఞానం అంటే, ఇది జ్ఞానం అంటే. మరి ఈ జ్ఞానం లేనప్పుడు ప్రధానమైన ఆజ్ఞలో నువ్వు తప్పిపోతున్నప్పుడు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? నువ్వు వెళ్ళే దారి నరకమైపోతే, నువ్వు వెళ్ళేటువంటి ప్రయాణం రాంగ్ అయిపోతే, నువ్వు చేరాల్సినటువంటి గమ్యం దిగే చోటు నరకమైతే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలు వినుము, నీవు పూర్ణమైన హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణమైనటువంటి శక్తితో నీ దేవుడైనటువంటి యెహోవాను ప్రేమించు అంటున్నాడు. యెహోవాను ప్రేమించు అన్న మాట మార్కు సువార్త దగ్గరికి వచ్చేసరికి ప్రభు అనేటువంటి మాట కనిపిస్తుంది కదా. అప్పుడు సంఘాలు ఏమైపోయాయంటే, ప్రభు అన్న దగ్గర యేసు ప్రభువుని తీసుకొచ్చారు. మరి ప్రభు అంటే యేసు ప్రభువేనా, లేకపోతే యెహోవాను కూడా ప్రభు అంటారా? సో అంటే ఇంకా నీకు విషయం తేలియలేదు. ప్రభు అనే మాట యెహోవాని పిలవచ్చు, ప్రభు అనేటువంటి మాట యేసు ప్రభువుని పిలవచ్చు. ఎలాగో మీ అర్థంలో చెప్పండి. మననే ఒక ఆయన సేవకులు గుర్తు చేశారు, ప్రభు అనే మాట పెద్ద అక్షరాలతో ఉంటే యెహోవా అని, చిన్న అక్షరాలతో ఉంటే యేసు ప్రభు అని. తర్జుమాలోకి వచ్చేసరికి కొన్ని మాటలు అటు ఇటు మార్చారు ఏమ్మా. కాబట్టి ఇక్కడ ప్రభు అనేటువంటి మాట ఏం తీసుకుందాం? ఇంతకని యెహోవానే తీసుకుందామా? ఎందుకు? పెద్ద అక్షరాలు ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. అక్కడ పెద్దవి ఉన్నాయా? మరి అంటారు, మీరు ఎలా తీసుకుంటున్నారు? మిగతా సంఘాలు ఎలా తీసుకుంటున్నాయి? చచ్చిపోవాలి కదా మరి మన అందరం కూడా నరకానికి వెళ్ళాలి కదా. మరి వాడికి ఏమొచ్చింది? ఈ బైబిల్ తర్జుమా చేసేవాడికి నాకు అదొక డౌట్ అమ్మ. ఎప్పుడుని నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికా, నన్ను కన్ఫ్యూజ్ చేయడానికా? ఎవడ పని చేయడానికి ఉన్నాడు బైబిల్ సొసైటీ వాళ్ళు? నాకు అర్థం కావట్లేదు ఇది విషయం. అక్కడ బాప్టిజం అనేటువంటి పదం గ్రీకు పదంలో ఉంది. దాన్ని తెలుగులో తర్జుమా చేస్తే ఏం రాయాలి? మునుగుట, ముంచుట అని రాయాలి తెలుగులో. అక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ మీకు ఎలా తెలుగులో తర్జుమా చేస్తున్నావు కాబట్టి ముంచుట అని రాయాలి బాప్తిసం దగ్గర. మరి కాడికి ఏం కారం వచ్చిందో, అక్కడేమో బాప్తిస్మము అని రాశాడు తెలుగులో పదాన్ని. ఇప్పుడు చూడండి, రోడ్డు అది ఏమన్నా ఇంగ్లీష్ వర్డా తెలుగు వర్డా? ఇంగ్లీష్ వర్డ్ ఏంటి? రోడ్డు అంటే తెలుగు అయిందా? ఎందుకని కలిపావు? రోడ్డు అని కలుపుకున్నాం. కానీ నిజానికి నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావా, తెలుగు మాట్లాడుతున్నావా? ఏమీ మాట్లాడతలేదు, రెండు కలుపుకున్నాం అంతే. అలాగా బాప్తిస్మం అన్న దగ్గర తెలుగులో తర్జుమా చేసినప్పుడు తెలుగు అని రాయాలి. పోనీ రాసావు, యాజ్ ఇట్ ఈజ్గా పదం రాసావు. ఇక్కడ మరి అక్కడికి వచ్చేసరికి యెహోవా అనే పదాన్ని కూడా ఇక్కడికి వచ్చేసరికి యెహోవా అని రాయాలి కదా. రాయు. ఎందుకంటే నీకు వస్తుంది కదా ఏదోటి. వెనకాల ఉన్నాడు కదా మన ఎవరాడు, అక్కడున్న పదం యాజ్ ఇట్ ఈజ్గా అది రాసావు. మరి ఇదెందుకు రాయలే? దానికి ఏం పెద్దది పెట్టావా అంటే, నేను జాగ్రత్తగా వెళ్ళి కనిపెడితే తప్ప దొరకదనమాట. అక్కడ అయినా ప్రభు అనే మాటకాడ అర్థంగా మనకి కొన్ని విషయాలు లోపలికి వెళ్తే తప్ప ఇక్కడ ఈడు తగిలించినటువంటి విషయం జాగ్రత్తగా మనకు తెలియదు. ఎలా మోసం చేస్తున్నాడో చూడండి. మన వాళ్ళే మనకి మేలు చేద్దామని తర్జుమా చేసి అందరం చదువుతామని రాయించినటువంటి బైబిల్నే అందరూ కూడా మోసం పెట్టి మాయ చేస్తూ ఉన్నారు. ఆరాధన అనేటువంటి మాట ఒక చోట సాష్టాంగపడడం అని రాశారు, ఒక చోట సేవ అని రాశారు,
ఒక చోట దాస్యరికం అని రాశారు. ఒకటే పదం కదా అక్కడ ఉన్నది. అంటే ఒక పదాన్ని ఇన్ని రకాలుగా ఉపయోగించవచ్చు అనమాట నువ్వు. ఎవరిని మోసం చేయడానికి? ఉన్నది ఉన్నట్టు ఇక్కడ ఏడిస్తే మనకు అర్థమవుతుంది కదా. అలా చెప్పట్లేదు. అంటే ఇదంతా ఇందులో మాయ జరుగుతుంది, ఇందులో ఇదంతా సాతాను కుట్ర జరుగుతుంది అన్న విషయాన్ని గమనించండి. అక్కడ పూర్ణమైన ఆత్మతోనూ, పూర్ణమైనటువంటి శక్తితోనూ, పూర్ణమైనటువంటి బలముతోనూ దేవునిని అంటే యెహోవాను ఆరాధించాలి అని చెప్పారు. ఏమ్మా, అప్పుడు కొత్త నిబంధనకు వద్దాం. ఇదే విషయాన్ని ఇశ్రాయేలు అన్న మాట ఏమైంది? ఇప్పుడు ఇశ్రాయేలు అనేటువంటి మాట ఓన్లీ ఇశ్రాయేలీలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి భౌతిక సంబంధమైనటువంటి ఇశ్రాయేలీలు గురించి మాత్రమే చెప్తున్నాడు అక్కడ. ఇక్కడికి వచ్చేసరికి ఇందాక చెల్లి చెప్తున్నట్టుగా ఏర్పాటు చేయబడిన అనగా యేసు ప్రభువులో నెరవేర్చబడి సత్యమైనటువంటి ఇశ్రాయేలీలతో చెప్తున్నాడు. ఏమో అర్థమవుతుందా? అంటే అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా రూల్ ఏమన్నా మారిందా? అప్పుడు వారిని ఛాయలో ఒక్కటగా చూపించాడు. ఇప్పుడు యథార్థతలో ప్రపంచములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు చెప్తున్నాడు. యేసు ప్రభువుని నమ్ముకున్న ఏ వ్యక్తి అయినా ఇప్పుడు ఏమవుతాడు? ఇశ్రాయేలు అవుతాడు. అవుతాడా? ఎలా? అమెరికాలో ఉన్నవాడు ఇశ్రాయేలు అవుతాడు. అమెరికాలో ఉన్న వాళ్ళు అందరూనా అమ్మా? ఎంతమంది? ఏమో ఎంతమందో. బైబిల్ ప్రకారంగా కట్టుబడి బైబిల్ సిద్ధాంతపరంగా దేవుడు చెప్పిన విధంగా ఉంటే అమెరికాలో ఉన్న ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఇశ్రాయేలీలు. వాడు అమెరికాలో ఉంటాడు, అమెరికన్స్ అయినా వాడు ఇశ్రాయేలీయుడు. ఈ రోజున ఇండియాలో ఉన్నటువంటి ఎంతమంది ఇశ్రాయేలీలు ఉన్నారో తెలియదు, కానీ వారందరూ కూడా ఇశ్రాయేలీలు కదా. ఆనాడు మరి ఇశ్రాయేల్ అన్నటువంటి దేవుడు ఇక్కడికి వచ్చేసరికి, యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి యథార్థ రూపంలో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడెక్కడ యేసు ప్రభు చిత్త ప్రకారంగా, తండ్రి అయినటువంటి దేవుని చిత్త ప్రకారంగా తండ్రిని ఆరాధన చేస్తున్నారో వారందరూ ఏమయ్యారు? నిజమైన ఇశ్రాయేలీలు అయ్యారు కదా. అవునంటారా కాదంటారా? ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఏమైంది? ఎంతైంది? యథార్థమేమో ఎంత ఉంది, ఛాయ్ ఎంత ఉంది? కొంచెం ఉంది, ఒక పార్ట్ చూపించాడు అంతే. యథార్థం వచ్చేసరికి ఎంత అయింది? ప్రపంచం అంత అయింది. ఇది నిజస్వరూపం కదా. అలా ప్రతిదీ తెచ్చుకోండి. ఒక ఇశ్రాయేల్ అనే పదాన్ని కొత్త నిబంధనలో ఎలా చూపించగలిగాం? ఆరాధన అనేటువంటి పదాన్ని ఇక్కడికి తీసుకురండి. అక్కడ యెహోవా ఉన్నాడు. ఇప్పుడు యెహోవాను మనం ఏం చేద్దాం? యేసు ప్రభుగా మారుద్దామా? చెప్పండి, మార్చేద్దామా? ఆనాడైనా యేసు ప్రభువే, ఈనాడైనా యేసు ప్రభువే. ఎవరికి? నిన్ను నన్ను తండ్రి దగ్గరికి చేర్చేవాడు యేసు ప్రభువే. ఆనాడు కోరాహు కుమారులకి దేవా అని పిలిచారు యేసు ప్రభువుని. యేసు ప్రభు అనేది ఓకే, ఆయనే ఈయనగా వచ్చాడు అనుకుందాం. ఒకవేళ మనలో మనమాట అసలు యేసు ప్రభు అనేటువంటి మాట తండ్రికి పెట్టగలమా? మనం పెట్టి చూడండి ఏమవుద్దో. ఇంకొకడు అవుతాడు, వచ్చి కూర్చుంటాడు పైన. యెహోవాయే యేసు ప్రభువుగా దిగొస్తే అప్పుడు యెహోవా ఒక్కడే ఉన్నాడా పాత నిబంధనలో? నీ మొట్టి బుర్రకు అర్థం కాక ఆనాడు యేసు ప్రభు యెహోవా దేవుడు ఒకరే ఉన్నారు అనుకుంటున్నావు నువ్వు. ఆది సంభూతుడిగా యేసు ప్రభు ఉన్నాడా లేదా? సృష్టిలో ఆయన ఉన్నాడా లేదా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు ఆ వాక్యము శరీరధారి అయి ఈ లోకానికి వచ్చింది. ఆయన యేసు ప్రభువేనా? తండ్రితో పాటు తండ్రి తర్వాత తన కుమారుణ్ణే కదా కలుగు చేసుకున్నాడు. ఆది సంభూతుడిగా ఉన్నాడు కదా యేసు ప్రభు. అంటే అప్పుడు పాత నిబంధనలో యేసు ప్రభు లేడా? అబ్రహాము ఎదురు చూసింది యేసు ప్రభును కాదా?
అక్కడున్న యేసు ప్రభువుని ఈ భూలోకం మీదకి ఎదురు చూశాడా, లేకపోతే ఎప్పుడు లేని జీవితాన్ని మళ్ళీ రావాలని చూశాడు గానా? ఆల్రెడీ ఉన్నాడు. కోరహు కుమారులు అదే చెప్తున్నారు, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. అందరికీ యేసు ప్రభు గురించి తెలుసు. ఎలా తెలుసు? తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువుని ఈ లోకానికి పంపిస్తాడని వాళ్ళ విశ్వాసం. అందుకని ఇప్పటికీ మెస్సీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇశ్రాయేలీయులు. కాబట్టి ఆనాడు యెహోవా, ఆయన పక్కన ఎవరున్నారు? యేసుప్రభు ఉన్నాడా లేదా? ఉన్నాడా? ఆనాడు, ఈనాడు వదిలేయండి. ఆనాడు యెహోవా దగ్గర యేసు ప్రభు ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఆది సంభూతుడిగా ఉన్నాడు, సృష్టిని చేశాడు. ఆయన ద్వారా తప్ప ఏది లోకంలో జరగలేదు కదా. మరి ఇప్పుడు ఇద్దరు ఉంటే మళ్ళీ యేసు ప్రభువుగా ఆయన గెటప్ మార్చుకుని మళ్ళీ వస్తాడా? నువ్వు ఒక్కడే ఉన్నాడు అనుకుంటున్నావు కాబట్టి పక్కన యేసు ప్రభు ఉన్నాడన్న సంగతి మర్చిపోతున్నావు నువ్వు పాత నిబంధనలో. కాబట్టి పక్కనే కూర్చున్న యేసు ప్రభు వచ్చాడు తప్ప సింహాసనాసనుడైనటువంటి తండ్రి ఈ లోకానికి రాలేదు. మరి ఆరాధన ఆనాడు ఎవరికి చేశారు? యెహోవాకు చేశారు. మరి ఈనాడు యేసు ప్రభు వచ్చి ఎవరికి చేయమన్నాడు? యెహోవాకు చేయమన్నాడు. నువ్వెవరికి చేస్తున్నావు అమ్మా? నువ్వెవరికి చేస్తున్నావు? యేసు ప్రభువుకు చెయ్యాలా వద్దు? ఇప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యేసు ప్రభువుకి ఆరాధన చేశారా లేదా? చేశారు. ఎందుకు చేశారు? తండ్రి నియమించిన అభిషక్తుడని, రాజు అని కదా. చేశారా లేదా? చేశారు. అందుకని యేసు ప్రభువుకి ఆరాధన చేయాలి. ఆనాడు యేసు ప్రభువుకి ఆరాధన చేశారా లేదా? దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును అని ఆనాడు కూడా ఆరాధన చేశారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే, పాత నిబంధనలో ఉన్న విషయాన్ని పాత నిబంధన ద్వారా మాత్రమే మనం ఆరాధన చేస్తే మనం నరకానికి వెళ్తాం. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇశ్రాయేలు ఎలా మారిందో, ఇశ్రాయేలుని ఎలాగా దేవుడు ప్రపంచంలో ఉన్నటువంటి వారు అందరిగా మార్చాడో, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుణ్ణే మార్చేస్తావా అమ్మా? యెహోవాను మాత్రమే మనం ఆరాధన చెయ్యాలి. ఎవరి ద్వారా చేయాలి? యేసు ప్రభు ద్వారా చెయ్యాలి. ఆనాడైనా అదే పద్ధతి, ఈనాడైనా అదే పద్ధతి. ఆనాడు పూర్ణ హృదయంతోనే చేయాలి, ఈనాడైనా పూర్ణ హృదయంతో చేయాలి. ఆనాడు వస్తు రూపేణ చేశారు, ఈనాడేమో దేంతో చేయాలి? సత్యములో చెయ్యాలి కదా. యథార్థ స్వరూపంలో చేయాలి, నెరవేర్పులో చేయాలి. అలా ఎన్ని విషయాలు మారాయో అన్ని విషయాలు సత్యములో మనం చేయాలి. దీనికి మనకేం కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలి. ఆ జ్ఞానమే పూర్ణంగా ఉండాలి అంటున్నాడు. హృదయం కావాలి, ఆ హృదయం పూర్ణంగా ఉండాలి అంటున్నాడు. బలము కావాలి, ఆ బలము పూర్ణంగా ఉండాలి అంటున్నాడు. దానికి ఆత్మ కావాలి, ఆ ఆత్మ పూర్ణంగా ఉండాలి. ఇది నెరవేర్చుకో, అప్పుడు నీకు నెరవేరుతుంది. పాత ఇశ్రాయేలుగా నువ్వు ఆరాధన చేస్తే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళవు. అందుకని దేవుని మందిరాన్ని చూడగానే ఒక ముద్దు పెట్టుకుంటున్నాడు అనుకోండి, ఇలాగలాగా. ఇప్పుడు పాత నిబంధనకు సంబంధించినోడు, కొత్త నిబంధనకు సంబంధించినోడా? పాత నిబంధనకు సంబంధించినోడు. వాడికి పూర్ణమైన హృదయం లేదు, పూర్ణమైన జ్ఞానం లేదు, పూర్ణమైన వివేకము లేదు, పూర్ణమైన ఆత్మ లేని కారణంగా పడేయాడు. మరి అలాగని ఈ మందిరాన్ని మనం నిర్లక్ష్యం చేయాలా? ఇందులో ఉంటూనే ఏం చేయాలి? సత్యములో ఆరాధన చేయాలి. ఉండేది ఇదే, ఉండేది గుడే, ఉండేది ఈ శరీరమే. కానీ ఈ శరీరముతో శరీర సంబంధమైనటువంటి క్రియలు కాకుండా ఆత్మ సంబంధమైన క్రియలు జరిగించాలి. దీంతో ఈ మందిరం ఉంది, ఈ మందిరము శరీర సంబంధమైనది, కానీ దీంతో ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించాలి.
శరీర సంబంధమైన బలులు అర్పించేది ఈ మందిరం, కానీ ఆత్మ సంబంధమైన బలులు అర్పించేది ఎప్పుడు? యేసు ప్రభువులో సత్యములో మనం అర్పించాల్సి వస్తుంది. కాబట్టి పూర్ణమైనటువంటి హృదయం అనేది చూడాలి. ఇప్పుడు ఈ పూర్ణమైన హృదయం అంటే ఏంటి? హృదయం అంటే ఏంటి అసలు? హృదయం అంటే ఏంటి అసలు? హృదయం పెద్ద పెద్ద సింబల్ వేస్తారు కదా, లవ్ సింబల్స్, హార్ట్, హృదయం. ఇంతకీ హృదయం ఏంటమ్మా? ఈ హృదయం అంటే ఏంటి అనేది మనం ఏంటంటే కీర్తనల గ్రంథం 9వ కీర్తన ఇందా చదివారు కదా, మొదటి వచనం చదవను. నా పూర్ణ హృదయముతోను ఎవరిని స్తుతిస్తాడంట ఆయన? పూర్ణమైన హృదయముతో యెహోవాను స్తుతిస్తాను అంటున్నాడు. పూర్ణమైన హృదయం కావాలట. ఇంతకనే దేవుణ్ణి స్తుతించాలంటే, యెహోవాను స్తుతించాలంటే పూర్ణమైన హృదయం కావాలి. ఇప్పుడు మీకు పూర్ణంగా ఉందో లేదో అడుగుతున్నాను. స్తుతి అనేది నువ్వు ఎలా చేస్తున్నావు చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ, పూర్ణమైనటువంటి హృదయం ఉన్న వాళ్ళందరికీ చెప్పండి. ఏమ్మా, ఎలా చేస్తున్నారు స్తుతి? పాత నిబంధనలో ఉన్న స్తుతి, కొత్త నిబంధనలో ఉన్న స్తుతి ఏంటి చూసారా? ఏ విషయం తేలట్లే. పూర్ణమైన హృదయం అంటే ఏంటి? ఇప్పుడు అందులోకి వెళ్తే రానని మళ్ళీ వచ్చిన బయటికి. పూర్ణమైన హృదయం ఎలా? మన హృదయం ఏది ఇప్పుడు ఎంతకని? హృదయం అంటే ఏంటి అనే విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి ఈరోజు. హృదయం అంటే నా నా మనసేం బాగాలేదు అంటారు కదా, అంటే ఏది బాగోలేనట్టు? ఏమ్మా, సరే ఒక వాటిని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం, స్పీడ్గా తీయండి అమ్మా. హృదయము, ఈ హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలది, దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడు అంటున్నాడు. ఇంతకీ ఏంటది? ఒక చిన్న అడ్రస్ ఏంటి మనకి? హృదయము చాలా మోసాలు చేస్తుందట. హృదయము ఏం చేస్తుందమ్మా? చాలా మోసం చేస్తుందట. ఇది ఒక వ్యాధి కలిగినదట. ఈ వ్యాధి కలిగినటువంటి హృదయము మనల్ని ఏం చేస్తుందట? మోసం చేస్తూ ఉంటుంది అంటున్నాడు. ఇంతకీ అది ఏదో మోసం చేసేది ఏది? ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం, నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదనియు, వాని యొక్క హృదయములో వచ్చే తలంపుల యొక్క ఊహ ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి భూమి మీద నరులను చేసినందుకు అసలు హృదయం, ఆయనకంటూ ఒక హృదయం ఉందంట, ఆ హృదయంలో నొచ్చుకుంటున్నాడంట ఆయన. ఏ హృదయాన్ని చూసి ఒక హృదయం నొచ్చుకుంటుంది? తండ్రి అయినటువంటి దేవుడు భూమి మీద ఉన్నటువంటి చెడుతనముతో నిండిపోయినటువంటి హృదయాన్ని చూసి ఆయన ఏడుస్తున్నాడట కదా. ఇంతకీ ఏంటది? అడ్రస్ ఏది? అక్కడ 2 విషయాలు చెప్పాడు. ఒకటి చెడు తలంపులట. ఇంతకీ ఏది హృదయం చెప్పండి అమ్మా. చెడు అక్కడ ఉన్నదే, అక్కడ ఉన్న చదవండి. చెడు తలంపులలో అమ్మా ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. ఇంతకీ హృదయం ఏది? ఇప్పుడు అడ్రస్ చెప్పాడు. హృదయానికి అడ్రస్ ఏది? తలంపులు, ఊహ. చూడండి, ఎన్నో ఊహ అంటే తెలుసు కదా. ఊహ అంటే ఏంటమ్మా? జరగలేని దాన్ని జరిగినట్టు తలంచుకోవడాన్నే ఊహ అంటాం కదా.
ఏం ఊహించుకుంటున్నారేంటి? ఇదిగో ఈ వ్యాపారం చేస్తున్నాను, దీంతో ఇంత లాభం వస్తుంది, ఆ లాభంతో ఇది చేస్తాను, ఏ ఊహలో అలాగుంటుంది. లేదు కొంతమంది ఇంకో నేను ఇలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, ఈ అబ్బాయి ఎలాగ ఉండాలంటే మనం తిట్టినా కొట్టినా పడి ఉండాలి, ఏమ్మా ఇంకా సినిమాల్లో ఉన్నట్టుగా అలాగా చక్కగా సాగిపోవాలి అని నువ్వు ఒక ఇమాజినేషన్లోకి వెళ్తావు. అలాగే బా భార్య కూడా కొన్ని ఆశలు ఉంటాయి. నా భర్త ఇలా ఉండాలి, లేకపోతే నా భార్య ఎలాగ ఉండాలి, లేకపోతే నా ఇల్లు ఇలా ఉండాలి, ఇవన్నీ ఊహలే. కానీ అవి చెడ్డవా మంచివా అన్న దాని మీద దేవుని హృదయం బాధపడ్డమా బాధపడకపోవడం అనే విషయం ఆధారపడి ఉంటుంది. ఇంతకీ ఊరికే ఒక విషయం తీసుకొద్దాం. ఇప్పుడు యవనస్తులు ఉన్నారు. యవనస్తులు నా భర్త ఎలాగ ఉండాలని అనుకుంటున్నారు. ఎలా ఉండాలనుకుంటున్నారు చెప్పండి? ఎవరన్నా ఒక లేచి చెప్పండి, నా భర్త ఎలాగ అనుకుంటున్నానని అని చెప్పండి. చెప్పండి, పోనీ పెళ్ళైన వాళ్ళు చెప్పండి, నా భర్త ఎలా ఉండాలనుకుంటున్నాను అని చెప్పండి. అప్పుడు నువ్వు అనుకుంటావు, ఏదో తెచ్చుకుంటావు ఒక జ్ఞానం. ఆ జ్ఞానం ఏంటంటే నా భర్త ఇలా ఉండాలి, అలా ఉండాలి, అందంగా ఉండాలి, లేకపోతే ఇలా ఉండాలి, ఉద్యోగం చేయాలి. మొత్తం నీ ఊహకి ఇంకా అద్దుపంతు లేదు. ఇంకా బోల్డ్ అన్ని ఊహలు నీకు ఉంటాయి. ఏ ఊహలో ఏ ఏ జ్ఞానంతో చెప్తావు నువ్వు అంటే, లోక జ్ఞానంతో నువ్వు నీ భర్తను కానీ, లేకపోతే నీ సెలక్షన్ కానీ, నీ ఊహలు కానీ అన్నీ కూడా లోక జ్ఞానంతో ఆలోచిస్తావా, దేవుని జ్ఞానంతోనా? ఇది ఎప్పటి నుంచి పుడుతుందట? బాల్యము నుంచే మనిషికి వస్తుందట. ఇది వచ్చి వాడి చెడు తలంపులలో నుండి అది ఘోరమైన వ్యాధి కలిగిదిగా మార్చేస్తుంది మనిషిని కదా. ఇప్పుడు దేనివల్ల ఇదంతా జరుగుతుంది చెప్పండి? ఇశ్రాయేలు అనేటువంటి మాటలో ఏ అర్థాన్ని అయితే మీరు తెచ్చుకున్నారో ఆ అర్థాన్ని జ్ఞానం ఉన్నవాడు జ్ఞానము లేనివాడు అనే ఇద్దరు మనుషుల మధ్యన ఒకటి ఆలోచన చేస్తే, ఇశ్రాయేల్ అంటే అది, ఇశ్రాయేల్ అంటే నేను అని చెప్పగలిగే జ్ఞానం ఏ వ్యక్తి దగ్గర ఉంటుందో వాడి జ్ఞానం. భౌతిక సంబంధమైన ఇశ్రాయేల్ గురించి చూసేవాడు ఒకడు, ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలును చూసేవాడు మరొకడు. ఇందులో ఎవడు జ్ఞానవంతుడు? ఎవడు జ్ఞానవంతుడు చెప్పండి? భౌతిక సంబంధమైన ఇశ్రాయేల్ని చూసిన వాడు జ్ఞానవంతుడా? ఆత్మ సంబంధమైన ఇశ్రాయేల్ని చూసేవాడు జ్ఞానవంతుడా? అమ్మా, అది నువ్వు అంటున్నావు. బయటికి వెళ్ళాను, నువ్వు ఒక వెర్రివాడిగా కనబడతావు. నశించిపోతున్నటువంటి వాడికి దేవుని గూర్చినటువంటి వార్త, సిలువను గూర్చినటువంటి వార్త వాడికి ఎలా ఉంటుంది? వెర్రిగా ఉంటుంది కదా. దురదృష్టం ఏంటంటే మనం పెద్ద వెర్రోళ్ళం అయిపోతున్నాం. నేను ఇశ్రాయేలుగా మారాలంటే ఏం చేయాలన్న జ్ఞానం నీకు లేదు. ఈ రోజున దేవుని ఆరాధన చేయాలంటే ఏం చేయాలని దగ్గర జ్ఞానం లేదు. నువ్వు ఈ రోజున విశ్రాంతి దినం, ఇంటికాడ పనులు చేసే వాళ్ళందరూ విశ్రాంతి గురించి తెలుసా అసలు? నిన్నటి దినాన్నే ఈ రోజు కోసం సిద్ధపడాలని తెలుసా వారికి? తెలీదు. అందుకని ఇప్పటికీ కూడా సిద్ధపాటు లేదు. ఇంట్లో ఇంకా పనులు, వెళ్ళిన తర్వాత పనులు. అసలు ఒక్కడు కూడా దేవునికి పనికిరాని వాడిగా మిగిలిపోతూ ఉన్నాడు. జ్ఞానం తెలిసినవాడు అలాగ ఉంటాడా? నాలా ఉంటాడు. నాలా ఉంటాడంటే నేనేం చేయను? అన్నీ విడిచిపెట్టి వచ్చాను. అన్నీ విడిచిపెట్టి రావడంలో ఈ రోజున నా దేవునికి నేను స్తుతి చేయడానికి యోగ్యతను సంపాదించాను. ఇలా అన్నీ విడిచిపెట్టి రావడమే స్తుత, లేకపోతే వచ్చి స్తుతి 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 అంటే స్తుత? ఈ స్తుతి ఎవరికి కావాలి? అరే అందరూ లైన్లో నుంచి. ఇంతకుముందు నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు నాన్నగారి దగ్గర ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇనివ్వండి అనమాట. నేను కొంతమంది ఉండేవారు, ఒక బ్యాచ్ ఒక 6 ఎంతమందో ఎదురు కూర్చొని ఉండేవారు. కమాన్ అందరూ యాక్షన్ అనేవారు అనమాట. చప్పట్లు గట్టిగా అంటాను. మరి ఇప్పుడు లేరులేండి. అయ్యేసరికి అయ్యి బాబు ఇదే పెద్ద స్తుతి ఏమనుకునేవాడిని నేను. స్టార్టింగ్లో పెద్ద స్తుతి చేస్తున్నారు అనుకునేవాడిని.
ఎవరైనా సరే స్టేజ్ మీద సన్మానం చేస్తుంటే, దండలు వేస్తుంటే, ఓ పెద్ద అందరూ కూడా చప్పట్లు కొడుతూ చేస్తుంటే, ఓహో మామూలు స్థుతి కాదనుకునేవాడిని. చిచ్చి అని ఇప్పుడు ఎదిగాక తెలిసింది. అర్థమవుతుందా? దేంట్లో ఉంది అలాగే ఆత్మ అంటే ఏం చేయాలి ఇప్పుడు స్థుతి? పొద్దున్న లేచి అన్నీ పక్కన పడేసి దేవుని పని తప్ప నాకు ఇంకో పని లేదని, ఏమ్మా లేచింది ఏదో అంట చూడు, లేడికి పరుగని. దేవుని పని కోసం దేవుని మందిరంలో కూర్చుని దేవుడు చెప్పిన పనులన్నీ జరిగించేవాడు స్థుతి చేసినాడు అని అర్థం. ఇంటింటికి తిరిగి పొద్దున్నే రాత్రికి అన్నీ సిద్ధపాటు చేసేసుకుని, ఏమ్మా కానుకతో సహా నిన్నే సిద్ధం చేసుకుని పొద్దున్నే లేచి ఇంటింటికి తిరిగి దేవుని సువార్తను ప్రకటించి, ఎవడెవడో రావట్లేదో ముద్దులు ఉంటారు కదా, ముద్దులందరినీ కూడా జ్ఞానం నేర్పించి వాళ్ళ కోసం కష్టపడి చెమటోడ్చి బాధపడి ఇబ్బంది పడి దేవుని మందిరం టైంకి అలాగా ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే ఆడు ఏం చేసినట్టు పొద్దునుంచిని స్తుతి చేశాడని అర్థం. ఆ స్తుతి ఎవరైనా చేశారంటే చెప్పండి. లేదు. ఎవరికైనా లేని వాళ్ళు కానీ, బాధల్లో ఉన్నవారికి కానీ, కష్టంలో ఉన్నవారికి కానీ దేవుని యొక్క సువార్తను ప్రకటించి వాడిని దేవునికి ఉపయోగపరంగా మార్చి దేవుడు వారికి స్వస్థత కలిగేటట్టుగా వారికి మహాజ్ఞానాన్ని నేర్పించేటువంటి స్థుతి ఎవడైనా చేస్తున్నాడేమో అడగండి. నువ్వు ఇంకా పాత నిబంధన స్థుతి చేస్తున్నావు. చప్పట్లు గట్టిగా కొడదాం, జోరుగా కొడదాం అంటున్నావు తప్ప, ఈ జోరుగా కొట్టే చప్పట్లు చాలా చోట్ల కొడతారు. కాలేజీలో కొడతారు, స్కూల్లో కొడతారు, మాస్టర్లు కొట్టిస్తారు, నువ్వు కొడతావు, మీ పిల్లలు నడుతుంటే కొడతావు. ఈ చప్పట్లు ఎప్పుడు పడితే అప్పుడు కొడతా ఉంటావు. స్థుతి ఏంటది? అది ఎంత మాత్రం కాదు, స్థుతి కాదు. కాబట్టి ఈ హృదయం అట, ఈ హృదయము దేవుణ్ణి స్థుతించాలంటే దీనికి ఒక జ్ఞానం ఏడ్చి చావాలి కదా. ఈ బుద్ధి చూడ అంటారు కూడా, బుద్ధికొక ఏదంటారమ్మా, మా సామెత రావట్లేదు నాకు, బుర్రకొక బుద్ధి. నిజంగా బుర్రకొక బుద్ధి, బుర్రకొక బుద్ధట, గొడ్డుకొక. భోజనం చేసావా గేది అన్నావు అనుకో, అది ఏమంటది? ఇప్పుడే చేశాను ప్రియతమా అంటదా? ఏమంటదమ్మా? చెప్పడానికి నీ జ్ఞానం దాని దగ్గర ఉపయోగం ఏమీ లేదు. అలా నడు అంటే నడదది, దెబ్బేసి ఇలాగంటే ఇలాగ వెళ్ళలేమో అని అలా అది వెళ్తుంది కదా. ఇప్పుడు బుర్రకో బుద్ధి ఉందంట. ఎన్ని బుద్ధులు ఉన్నాయో ఇప్పుడు. ఈ బుద్ధి అనేది అక్కడ ఏంటిది? జ్ఞానం. జ్ఞానం ఆల్రెడీ మీకు చెప్పేశారు కాబట్టి నేను దాంట్లోకి వెళ్ళట్లా. ఏది బైబిల్ ప్రకారమో ఇందులో ఉన్న విషయం, ఏదైతే దేవుడు మన కొరకు రాయించాడో ఈ జ్ఞానం అంతా ఉపయోగించుకుని ఈ జ్ఞానాన్ని ఎందులో పెట్టాలి? ఇప్పుడు హృదయంలో పెట్టాలి. ఏమా? హృదయంలో పెట్టాలి. ఈ హృదయంలో ఈ జ్ఞానం లేని రోజున ఈ హృదయంలోకి ఏమొస్తుంది? చెడు తలంపులు అనేవి రన్ అయిపోతాయి. దీన్ని ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచకూడదు ఈ హృదయాన్ని. ఇది డెవిల్ హౌస్ అవుతుందట. ఇది డెవిల్స్ వర్క్షాప్. ఇది ఏమ్మా, ఎంటీ హార్ట్ అట, అది డెవిల్స్ వర్క్షాప్ అట. దీనిని ఖాళీగా వదిలేవా మొత్తం చెడేసుకుంటా వచ్చేస్తుంది లోపల. బాల్యం నుంచే పోగేస్తుంది అది. పెద్దవాడు అయిపోయిన తర్వాత ఇంకా జ్ఞానంతోనే నడుస్తాడు మనిషి. ఈ జ్ఞానం ఉండదు అందులో. ఇదేమో అపవాది వచ్చి ఎత్తుకుపోతాడు, ఆ జ్ఞానం మాత్రం ఎత్తుకెళ్ళే అవకాశం లేదు. అందుకని బైబిల్ మహాజ్ఞానాన్ని ఉండాలి. ఒక్కొక్కడు బైబిల్ జ్ఞానమే ఉంటుంది, కానీ ఛాయ్లో ఉంటుంది. ఛాయ్లో ఉండటం అంటే ధర్మశాస్త్ర సంబంధమైన జ్ఞానం ఉంటుంది, వస్తు రూపేణ ఉంటుంది, ఆత్మలోకి రావట్లేదు, సత్యములోకి రావట్లే. అందువల్ల స్తుతి అన్న దగ్గర స్తుతి అనుకుంటున్నాడు, ప్రార్థన అన్న చోట ప్రార్థన అనుకుంటున్నాడు, ఏవేవో అనుకుంటున్నాడు. అడిగి ఇంకా ఒకటి కాదు ఇంకా. కానీ ఇవేమీ కూడా దేవుని యొక్క
రాజ్యానికి నడిపించేవి ఎంత మాత్రం కాదు. ఈ బుర్రకొక బుద్ధి ఇది ఎక్కడి నుంచి పుట్టింది అని మనం ఆలోచన చేస్తే లోకములో నుంచే పుట్టింది. కాబట్టి జ్ఞానము లేనివాడు ఏం చేస్తాడట? జ్ఞానము లేనివాడు ఏం చేస్తాడు? జ్ఞానం లేనివాడు జ్ఞానం లేని పనులే కనిపిస్తాయి. కొంతమందికి కొంచెం జ్ఞానం ఉంటుంది, కొంచెం జ్ఞానం ఉండదు. చిన్న నాలెడ్జ్ ఉంటుంది అనమాట ఒక పని మీద. ఇది పూర్తిగా రాదని చెప్పలేం, ఇది పూర్తిగా వచ్చని చెప్పలేం. అలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇంక వీళ్ళకి ఎంత ప్రమాదం అంటే వచ్చినోడికైనా చెప్పొచ్చు, రాలేనుడికైనా చెప్పొచ్చు. ఈ రెండు కాకుండా ఉన్నవాడికి ఏం చెప్పలేం మనం. ఇంగ్లీష్లో కూడా ఒకటి ఉంది, లిటిల్ నాలెడ్జ్ ఈజ్ మోర్ డేంజరస్ అని. చాలా ప్రమాదకరం అట. అలాంటి చిన్న చిన్న మిడిమిడి జ్ఞానం అతి ప్రమాదకరం. నేర్చుకున్నావా పూర్తిగా నేర్చుకో, లేదా మొత్తానికి ఏమి తెలదని కూర్చో. అంతేగాని కొంచెం నేర్చుకుని ఏమందిరా ప్రార్థన అంటే ఏముంది, వెళ్తాం ప్రార్థన. ఏం ప్రార్థన తెలదడికి. ప్రార్థన అంటే ప్రభా మరి నేను ఇప్పుడే రాజమండ్రి బయలుదేరుతున్నాను, నువ్వు కూడా నాతో పాటు బయలుదేరు, నా రాకపోకలు ఎందు నువ్వు కాపాడాలి కదా. మరి నా కుడి ఎడమ పక్కన ఇంకా ఆయనకి ఏం పని లేదండి, నేను కాస్తాను తప్ప. నువ్వు రాజమండ్రి వెళ్తుంటే ఆయనకి పని ఏంటి? నువ్వు సువార్తకి వెళ్తా నీతో పని. కానీ ఆయనకి రాజమండ్రి వెళ్ళిపోతున్నాడంట, ప్రార్థన చేసేస్తున్నాడంట, నీ వెనకాల వచ్చేస్తాడంట. ఇవన్నీ పిచ్చి పనులేనా కాదండి? ఇలాంటి పనులు ఏం చేయకండి, జ్ఞానంతో చేయండి. ఏం చేసినా ఏంటి జ్ఞానం? ఇప్పుడు రాజమండ్రి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి వద్దా? ప్రభువా పనికి మళ్ళీ పని ఒకటి పెట్టుకున్నాను, అది లేకపోతే నాకు ఇంటికాడ పోషణ అవుతలేదు, దీన్ని ఎంత త్వరగా వదిలేస్తావు వదిలించి, ఈ మధ్యలో టైం వేస్ట్ అవ్వకుండా ఇదిగో పాస్టర్ గారు వాక్యం ఉంది, దానికిలాగా నేను మారడం కోసం నా బండిలో పెట్టుకుని ఒక ఈరుపోని నా చేతిలో పెట్టుకుని అది వినుకుంటూ వెళ్తాను, టైం వేస్ట్ చేయను. ఆ మాటలన్నీ నా హృదయంలో రాసుకుంటాను. నేను వెళ్ళిన చోట ఎక్కడెక్కడైతే నాకు నువ్వు నీ పని అప్పచెప్పావో నాకు పక్కన ఉన్నవాడికి నేను ఆ పని చెప్పొచ్చు. నేను పని చేస్తున్న చోట కానీ నేను వెళ్తున్న చోట కానీ ఎక్కడ చూసినా సరే దేవుని పని నీవు చెప్పినట్టుగా నేను ప్రవర్తించడానికి అవకాశం ఉంది ప్రభువా. ఇదన్నీ జరిగించడానికి నువ్వు నీ కాపుదల నాకు తోడుగా ఉంచు అని చెప్పాలి. అది చెప్పవు, నేను వెళ్తున్నాను నువ్వు బయలుదేరి అంటున్నావు. ఎంతది దారుణం కదా. దారుణమా కాదంటారా? దారుణం. ప్రార్థనకు వస్తావు, ప్రార్థనకు వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? నా మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అన్నాడు. అది చూసుకోవు, అది తప్ప అన్నీ చూస్తావు. నువ్వు నీ ప్రవర్తన చూసుకోవు, మిగతా అన్నీ చూస్తావు. టైం చూస్తావు, అదేమన్నా చెప్పాడు అందులో? టైం చూస్తావా? నేను చూసుకోవాలి టైము, ఎందుకని ఇంకో చోటకి వెళ్ళాలి కాబట్టి. నాకు లేని కంగారు మీకు. అసలు టైం అనే కాదండి, ప్రతిదీ ఏది చూడకూడదో అన్నీ చూస్తున్నారు తప్ప దేవుడు చెప్పింది ఏమీ చేయట్లేదు. అందుకని ఈ హృదయం ఎలా నిండిపోయింది? ఘోరమైన వ్యాధిగా నిండిపోయింది. జ్ఞానము లేని కారణంగా ఒక ప్రార్థన ఏం చేయాలో తెలియదు. చెప్పాడే దేవుడు ఏం చేయమని, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నారు మీరు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఎలా చెయ్యాలో దేవుడు చెప్పాడు, అది చెయ్యు. ఎక్కడ చెయ్యాలో చెప్పాడు, అది చెయ్యు. ఏం అడగాలో చెప్పాడు, అది చెయ్యు. ఏది వద్దన్నాడో చెప్పాడు, అది వద్దన్నదే అడుగుతావు. జ్ఞానం ఉన్నట్ట లేనట్టు ఇప్పుడు. కాబట్టి హృదయం ఏమైపోయింది? చెడు తలంపులతో నిండిపోయింది. చెడు తలంపు వచ్చింది. ఆ చెడు తలంపు కోసం దేవుణ్ణి అడుగుతున్నావు. పైగా అడుగుతుంటే దేవునికి ఏమవుతుంది? ఎక్కసంగా, ఇబ్బందిగా, ముఖం తిప్పుకునేటట్టుగా నీ యొక్క ప్రవర్తన దేవుని ఎదుట ఉంటుంది. ఇంకా ఈ ఎదిగి లోపలనే సెట్ చేయండి అంటున్నాను నేను. సరిగ్గా సెట్ చేయకపోతే ఈ బాల్య దశ నుంచి ఏమవుతుంది? పెరుగుతుంది నెమ్మదిగా. ఇక్కడ కూర్చోవచ్చు అనమాట అని నేర్పారు మీరు అందరూ కలిసి. కూర్చుని అవి తింటున్నాడు చక్కగానాడు. చిన్నపిల్లోడే కానీ ఆడికి సరిగ్గా నేర్పించాల్సిన బాధ్యత ఎవరిది? పేరెంట్స్తో పాటు మీరు. పేరెంట్స్ అనుకుంటే ధర్మశాస్త్రం, అందరూ నా బిడ్డ అనుకుంటే యేసు ప్రభువులో నిజం. ఎంతసేపు వాళ్ళ అమ్మాయి చూడాలి, మీరు చూడరేటి? ఆ బిడ్డ మీ అందరికీ బిడ్డలు అంటాడే కాదా? కాదు, వాళ్ళ అమ్మే. ఆడికి ఆకలిస్తే వాళ్ళ అమ్మని పిలుస్తావు, నువ్వు పెట్టవా?
కాబట్టి అన్నీ నేర్పాలి. ఇది సంఘం అండి. సంఘం అంటే సంఘంలో ఉన్నవాడు అందరూ నీవాడే. తప్పు చేస్తే గద్దించాల్సిన బాధ్యత సంఘమే. ఈ రైట్ ఉన్నవాడే సంఘం. ఆ దేవుని చిత్త ప్రకారంగా నడిచేవాడే సంఘం. సరే, కాబట్టి పూర్ణమైనటువంటి హృదయం అంటే నీకు పూర్ణం అంటే పరిపూర్ణత, నీకు హృదయములో దేవుని వాక్యాన్ని జ్ఞానాన్ని నింపుకోవాలి. ఇది చెడుగా ఉంటుందట, తలంపులు చెడుగా వస్తాయట, ఊహలు చెడుగా ఉంటాయట. ఈ హృదయము అట్టి హృదయం అయితే దాంతో నువ్వు జ్ఞానాన్ని నింపుకో. ఇప్పుడు ఏ జ్ఞానంతో నింపుకోవాలి? వివేకం అనేటువంటి జ్ఞానం. ఏంటా వివేకం? దేవుని జ్ఞానం. ఏ జ్ఞానం? కొత్త నిబంధనలో పాత నిబంధనలో నువ్వు అనుసరించాల్సిన విధానం. ఏది నేర్చుకున్నా సరే ఎక్కడ నేర్చుకోవాలని చెప్పారు మీకు? పాత నిబంధనలోనే విషయం నేర్చుకోవాలి. అది కొత్త నిబంధనలో యథార్థమని నేర్చుకోవాలి. ఇంకొకటి ఏదైనా చెప్పండి పాత నిబంధనలోది. పాత నిబంధనలో మన వాళ్ళు అందరూ చేసేది ఒకటే, యేసు ప్రభు బదులు గొర్రెపిల్ల బదులు యేసు ప్రభుని తెచ్చుకున్నాం. అది ఒకటి చాలు, అంతే. ఇంకా మిగతా ఏది తెచ్చుకోనవసరం లేదు. అది మాత్రమే అదెందుకు తెచ్చుకున్నాం? మొదలుగా యేసు ప్రభుని తీసేస్తే బాగోదని కదా. కాబట్టి అక్కడ పూర్ణమైనటువంటి హృదయముతో ఎవరిని సేవించారట? యెహోవాను సేవించారు. ఈ యెహోవాను మార్చేశారు. యెహోవాను ఎప్పుడైతే మార్చేశారో వారు బ్రతుకు నాశనం అయిపోతుంది, వారి జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అందుకని ప్రభు అనే మాట పెద్ద పదాన్ని రాశారు. దాని అర్థం ఏంటంటే యెహోవా అని అర్థం. అప్పుడైనా ఇప్పుడైనా మరెప్పుడైనా ఎక్కడైనా యేసు ప్రభు ద్వారా యెహోవాను ఆరాధన చేయాల్సిందే. ఆనాడు మరి ఎవరికి చేశారు ఆరాధన? ఆనాడు ఎవరికి చేశారు? యెహోవాకు చేశారు. ఎవరి ద్వారా చేశారు? ఎలా? గొర్రె ద్వారా చేశారు. గొర్రెని పట్టుకెళ్ళి ప్రధాన యాజకుడికి ఇస్తే ప్రధాన యాజకుడు ఎక్కడ తీసుకెళ్ళేవాడు? తండ్రి దగ్గరికే, యెహోవా దగ్గరికి తీసుకెళ్ళేవాడు. ఆ గొర్రె యేసు ప్రభువు అయితే మరి ఈ గొర్రెను ఇప్పుడు ఎవరి దగ్గరికి తీసుకెళ్ళి ఆరాధన చేయాలి? యేసు ప్రభు ద్వారా ఆనాడు తండ్రిని, ఆనాడు గొర్రెపిల్ల ద్వారా తండ్రిని, ఈనాడు యేసు ప్రభు ద్వారా తండ్రిని. మారిందా ఏమన్నా? మరి నువ్వేంటి ఇంత దరిద్రం తెచ్చుకుంటున్నావు అంటే తండ్రిని లేపేహో మొత్తానికి యేసు ప్రభువే ఆరాధన అంటున్నావు. మరి యేసు ప్రభు ఆరాధన అయితే యేసు ప్రభు ద్వారా నువ్వు తెచ్చేదేది? మొదలకి నీ ఆరాధనే నిష్ప్రయోజనం అయిపోతుంది. ఎందుకంటే నీ హృదయం చెడుతో నిండిపోయింది. పరిపూర్ణత లేదు, పూర్ణమైన హృదయం లేదు. తొనికెసలాడే కొంచెం జ్ఞానం, మిడిమిడి జ్ఞానం అతి ప్రమాదకరం. కాబట్టి ప్రతి సంఘములో కూడా ఏం జరుగుతుందంటే యేసయ్యా అని అక్కడే కూర్చుంటున్నావు తప్ప ఆయనను పంపినటువంటి తండ్రిని నువ్వు గుర్తించట్లేదు. అసలు ఆరాధన అనే భాగం నీకు పూర్తి అవ్వాలంటే ఒక గొర్రె పిల్ల ఉండాలి. ఆ గొర్రె పిల్లని తీసుకుని ప్రధాన యాజకుడికి ఇవ్వాలి. ప్రధాన యాజకుడు తీసుకుని యెహోవాకు సమర్పించాలి. అప్పుడు ఆయన తిరిగి తీసుకొచ్చి నీకు ఏదో ఇవ్వాలి. అప్పుడు ఆ మేలు నువ్వు పొందాలి. ఇప్పుడు ఏమైంది? మొదలకి ఏమీ లేకుండా పోతుంది. ఇప్పుడు యేసు ప్రభువే గొర్రెపిల్ల అయితే యేసు ప్రభువుని మనం తీసుకుని యేసు ప్రభువుని మనం ఏం తీసుకురావాలి? ప్రధాన యాజకుడికి ఇవ్వాలి. ఇక్కడ ప్రధాన యాజకుడు ఎవరు? అక్కడ ప్రధాన యాజకుడు ఎవరు? నియమించబడినటువంటి, అంటే అక్కడ ఎవరినో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన యాజకుడు ఉన్నాడు. అందుకని గొర్రెపిల్లని తీసుకొచ్చారు, ప్రధాన యాజకుడిని ఇచ్చారు, తండ్రికి సమర్పించాడు. ఈనాడు ప్రధాన యాజకుడు ఎవరు? యేసు ప్రభువే గొర్రెపిల్ల, యేసు ప్రభువే ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన మధ్యవర్తిగా ఉన్నవాడు యేసు ప్రభువే. ఆయన బలి అయినటువంటిది యేసు ప్రభువే. ఈ రెండు పట్టుకుని ఎవరి దగ్గరికి వెళ్ళాడట? తండ్రి దగ్గరికి వెళ్ళాడు. మరలా తిరిగి తీసుకొచ్చి మన మీద జల్లుతాడని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకి ఉంది. ఆయన తన స్వరక్తముతో ఎక్కడికి ప్రవేశించాడట? పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించాడు. కాబట్టి ఇక్కడ ఆరాధనేది యేసు ప్రభు, మధ్యవర్తి అయిన యాజకుడైనటువంటి యేసు ప్రభు, తండ్రి అయిన దేవుడు. ఇక్కడ యెహోవానేనా? కాబట్టి యెహోవాను ఆరాధన చేయాలి. అప్పుడు నియమించబడినటువంటి మనం యేసు ప్రభువుని దేవుడిగా తండ్రి అయిన దేవుడు అభిషేకించాడు గనక మొట్టమొదట మన అందరము యేసు ప్రభు దగ్గరే సాగిలి పడితే ఆయన ద్వారా తండ్రిని మనం ఆరాధన చేయాలి. ఇది పూర్ణమైనటువంటి హృదయం. ఇట్టి జ్ఞానం ఇట్టి హృదయంలో ఉందా?
అందుకని చెడు తలంపులతో నిండిపోయిన నీకు ఈ మనస్సు నీకేమర్థమవుతుంది? పూర్ణమైన హృదయం నీ దగ్గర ఉండాలంటే పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని నీ హృదయంలో పెట్టుకోవాలి. పూర్ణత లేకుండా మనం ఏమీ సాధించలేం. చెప్తున్నాను చూడండి, ఏ జ్ఞానం అయితే ఉందో ఆ జ్ఞానం ఎందులోకి రావాలమ్మా? నీ హృదయంలోనికి రావాలి. లేకపోతే చెడు తలంపులతో నిండిపోతాయి. ఇప్పుడు చెడు తలంపులు అంటే ఏంటో చెప్పండి. ఇక్కడున్నటువంటి వారు ఎవరైనా సరే దేవునికి ఇష్టమైనట్టుగా ఆరాధన చేస్తున్నారా? లేదు. చేస్తున్నారా అండి? లేదు. నీ ఎంత చెప్పు నీ ఇష్టానుసారంగా చేయడం తప్ప, దేవునికి విరుద్ధంగా చేయడం తప్ప ఏది నువ్వేమీ చేయట్లేదు. ఆయన అంటున్నాడు, విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి. ఏది నీకు ఇష్టమైన విరిగి నలిగిన హృదయం? ఏది విరిగి నలిగిన హృదయం అంటే ఏటమ్మా? చెప్పండి. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైందంటే ఏం విరుగుతుంది, ఏమి నలుగుతుంది మన హృదయం? ఈ హృదయాన్ని నలపాలి. ఎలా నలుపుతాం చెప్పండి హృదయాన్ని? చెప్పండి అమ్మా. చెడు తలంపులతో నిండుకొని ఉంది. ఇది ఘోరమైన వ్యాధి గలిదని నువ్వు చెప్తున్నావు. బాల్య దశ నుంచి కూడా ఆ ఘోరమైనటువంటి వ్యాధి నీలో పెరుగుతుందని. ఏం పెరిగింది? చెడు తలంపు అంటే ఏంటి? చెడు అంటే ఏంటి? ఇంతకనే దేవుడు చెప్పన దానిని ఏదైతే నువ్వు జరిగిస్తున్నావో లోక జ్ఞానాన్ని, అదే చెడు. ఫర్ ఎగ్జాంపుల్, బాల్య దశ నుంచి నీ దగ్గరికి వచ్చింది కాబట్టి బాల్య దశలో చెడేది చెప్పండి. బాల్య దశలో చెడేది. ఇప్పుడు ఒక కుర్రోడు వచ్చాడు. ఆ కుర్రోడు వచ్చి అక్కడ వచ్చి కూర్చుని తింటున్నాడు. ఇప్పుడు ఈ చెడు వాళ్ళలోకి ఎలా ప్రవేశించింది? బాల్య దశ నుంచి ఎవడో చెప్పకుండానే, ఎవరైనా చెప్పారా? పోనీ నువ్వు అక్కడికి వెళ్ళు, పాస్టర్ గారు ఎదురకుండా ఆ కరకరలాడిచ్చు అని ఎవరైనా చెప్పారు? ఇక్కడ ఎవరు చెప్పలే. కానీ ఆడికి ఏమొచ్చింది? స్వతహాగా ఆ జ్ఞానం హృదయంలోకి వచ్చింది. వస్తాడు ఏం చేస్తున్నాడు? కరకరలాడింటున్నాడు కదా. ఆడించినప్పుడు ఈ జ్ఞానం ఇప్పుడు మనం ఏం చేయాలంటున్నాను? బాల్య దశలో చెడు వచ్చింది. ఇప్పుడు చెడు తలంపు వచ్చింది. ఈ చెడు తలంపుని మంచి తలంపుగా మార్చే మనగాడు ఎవడైనా ఉన్నాడు ఇక్కడ అంటున్నాను నేను. వాళ్ళ తల్లిదండ్రులకు ఉందా? ఇక్కడ ఆత్మీయంగా మీరు ఉన్నటువంటి నా బిడ్డ అనుకున్నటువంటి మీ దగ్గర ఉందా? పోతే ఆడే పోవాలా? మొన్న వచ్చారు ఇద్దరు, టిక్మని యాంప్లిఫైర్ కట్టేసారు. నేను ప్రార్థన చేస్తుంటే ముందు సౌండ్ పెంచారు. నేను అనుకుంటున్నాను ఏ తమ్ముడు వచ్చి కొంచెం సౌండ్ పెంచాడేమో అనుకుంటున్నాను. సౌండ్ పెంచాడు, మరి కళ్ళు తెరి చూడట్లేదు కదా. సౌండ్ పెరుగుతుంటే తమ్ముడు శ్రీని వచ్చాడేమో అంటే ఆడు కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటాడు వచ్చి మధ్యలో అలా చేస్తున్నాడేమో అనుకున్నాను. తీరా చూస్తుంటే టక్మని మధ్యలో ఆపేసినా మరి ఇక్కడ ఆపకూడదు కదా నేను. అందుకని నేను ప్రార్థన చేసి ముగించేసరికి మళ్ళీ ఆన్ చేశారు, పారిపోతున్నారు అలాగా. తీరా చూస్తే ఎవర్రా ఈ చెడు అనేటువంటిది ఎవరై ఉంటారో ఇవన్నీ వద్దు మీకు. వాళ్ళు ఎవరో అనేది విషయం కాదు ఇక్కడ. వాడిలోకి చిన్నప్పటి నుంచి ఏమొచ్చింది? చెడు జ్ఞానం అనేటువంటిది వచ్చింది. ఆ చెడు ఎలాగ డెవలప్ అవుద్దంటే రేపొద్దుట మొత్తం దేవునికి విరుద్ధంగా తయారవుతుంది. చెడు తీయాల్సిన బాధ్యత ఎవరిది? ఆడికి జ్ఞానం నేర్పించాల్సింది ఎవరు? ఒరే నాన్న, మనం దేవుని మందిరానికి వెళ్ళామంటే మాట్లాడకూడదు. చాలామంది చిన్నపిల్లలు ఉంటారు, కూర్చుంటారు, అలాగే కూర్చుని ఉంటారు. ఇలాగా బాలవరం పాప ఉంటుంది, వాళ్ళ అమ్మ పక్కన కూర్చుంటుంది. మరి ఎలాగ ట్రైనింగ్ ఇచ్చిందో అది వెళ్ళదు. కానీ అయ్యేదాకా నా ఇంకే చూస్తుంది. అందో 2 చేతులు ఉంటుంది, బాసిపెట్టి తీయదు, అలాగే పట్టుకుని ఉంటుంది, అలాగే చూస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ అలా కూర్చుంటుంది. మధ్యలో ఏడవదు, మధ్యలో ఈ ఉండదు, చేతిలో బిస్కెట్ ప్యాకెట్ ఉండదు, ఏమి ఉండదు, అంతే మనిషి అలా కూర్చుని ఉంటుంది. పాపం నాకు ఎంత ముద్దు వస్తుందో. వెళ్ళేటప్పుడు చక్కగా మళ్ళీ దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకోవాలనిపించే అంత ఉంటుంది. చాలాసార్లు నేను ఆ బిడ్డ మీద చేసి ప్రార్థన చేశాను. ఎక్కడొచ్చింది ఆ క్రమశిక్షణ? బాల్య దశ నుంచే అమ్మ నాన్న ఆ చెడు రాకుండా ఆ బిడ్డని కూర్చోబెడతారు. మీరు వదిలేస్తున్నారు గాలికి. చిన్నపిల్లలు కదండి అంటున్నారు మీరు, చిన్నపిల్లే. కానీ ఏమవుద్ది? పెద్ద అయ్యేసరికి ఇదంతా జ్ఞానాన్ని తెచ్చుకుంటారనమాట. ఇది హృదయంలోకి ఎప్పుడైతే చెడు వచ్చిందో హృదయ ఆలోచనలను బట్టి మాత్రమే ఏమొస్తుంది? తలంపులు వస్తాయి. ఈ తలంపులు, ఊహ అనేటువంటిది ఏదైతే ఉందో
అది మనిషికి చాలా ప్రమాదకరం, చాలా ప్రమాదకరం. పూర్ణమైన హృదయం మీ దగ్గరికి రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? ఇది ఎక్కడి నుంచి చంపుకుంటూ రావాలి? బాల్య దశ నుంచి నీ దగ్గరికి వచ్చినటువంటి దానిని మన అందరం ఏం చేయాలమ్మా? పూర్ణమైనటువంటి హృదయాన్ని. ఏ పూర్ణం? చెడు జ్ఞానంతో పూర్ణమా, వాక్యముతో పూర్ణమా? అందుకని ఆ కుర్రోడికి ఏది చెడని మీరు ఐడెంటిఫై చేశారో ఆ చెడుని వెంటనే మార్చాలి. ఈ హృదయము ఈ ఘోరమైన వ్యాధి కలిగినది కనుక అది హృదయములోనికి రాకుండా మీరు జాగ్రత్త పడాలి. మరొక మాట మనం చూద్దాం. లోకా సువార్త 6వ అధ్యాయం 45వ వచనం. ఏం చేస్తాడమ్మా? సజ్జనుడు అంటే మంచివాడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెస్తాడట. సద్విషయములు. సజ్జనుడు అనే రెండు మాటలకు అర్థం ఏంటమ్మా? మంచివాడట, మంచి విషయములను బయటికి తెస్తాడట. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెస్తాడు. హృదయము ఏది హృదయములో నింపుకున్నావో దానిని బట్టి ఒక నోరు మాట్లాడుతుంది. ఇంతకీ ఏది నింపుదామమ్మా? చెప్పండి. ఒక దుర్జనుడు ఉన్నాడట, ఒకడేమో సజ్జనుడు ఉన్నాడట. దుర్జనుడు సజ్జనుడు అనేటువంటి విషయములో ఒకడేమో లోక జ్ఞానాన్ని నింపుకున్నాడట. దానిని ధననిధి అంటుంది బైబిల్. అమ్మ, ధననిధి ఏది? లంకి బిందులు, డబ్బు, ఐశ్వర్యం, ఇవన్నీ ధననిధి అంటున్నాం మనం. ఈ బైబిల్ పరిభాషలో ధననిధి అంటే ఏది? ఇంకా డిస్టర్బ్ వస్తుంది మా పిల్లల్ని కొంచెం సెట్ చేయండి. నేను ఓన్లీ హృదయం గురించి చెప్తాను, ఇంకా మిగతా అయ్యేలా లేవు, అవ్వదు కూడా. ఇంకొకసారి బలం గురించి చెప్తాను, ఇంకొకటి చెప్తాను. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, హృదయం గురించి మాట్లాడుతున్నాం ఈరోజు. పూర్ణమైన హృదయం. ఈ పూర్ణమైన హృదయం అంటే ఏంటంటే, దావీదు చెప్తున్నాడు, నా పూర్ణ హృదయముతో నిన్ను స్తుతించెదను. అంటే ఏంటి అర్థం? పూర్ణ హృదయముతోనట. పూర్ణ హృదయముతో దేవుని స్తుతించడం అంటే ఏంటి? ఏది కూడా వాక్యములో లేని దాంతో కాదు. వాక్యములో దేవుడు నాకు ఏది చెప్పాడో స్తుతి అంటే ఆ స్తుతే ఉంటుంది తప్ప లోక జ్ఞానము నాకు ఎట్టి పరిస్థితుల్లోనే రాదు అని నిర్ధారణ చేసుకుని చేస్తున్నాడు. అప్పుడట ఆ శత్రువులను జయిస్తాడట. ఆ గ్రంథంలో చెప్పాడు. శత్రువులందరూ ఓడిపోతారట. శత్రువు అంటే ఎవడు? మళ్ళీని చూసారండి, ప్రతిదీ అడ్డంగా మనకి. శత్రువు అంటే ఎవడు? ఇప్పుడు ఎరిగింటోళ్ళు, పక్కింటోళ్ళు మీరు శత్రువులు అనుకుంటున్నారు. ఎవరెంతకని? సాతాను. సాతాను అంటే ఏంటి? ఎందులో శత్రువాడు? నీ దగ్గరికి వచ్చాడా? నీ ఇంటికి వచ్చాడా? నీ గడప దొక్కాడా? నేనేమని అన్నాడమ్మా? అనవసరంగా ఆడి మీద పడుతున్నారు. ఏం చేశాడంటున్నాను శత్రువు అని? ఇదిగో ఇదే చెప్తాడు. ఏమని చెప్తాడు? నీకు ఒక ధననిధిని ఏర్పాటు చేస్తాడు. ఏంటా ధననిధి అంటే లోక జ్ఞానంతో నింపుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెళ్లి చేయాల్సి వస్తే ఈ హృదయంలో ఏముందో ఆ అమ్మకి? ఏమి నింపాడు సాతాను? పెళ్లి కొడుకుని చేయాలి, పక్కన తోడ పెళ్లి కొడుకుని పెట్టండి. ఎక్కడ నింపాడు రా బాబీడు అంటే వాళ్ళ అమ్మ చెప్పింది. వాళ్ళ అమ్మో, వాళ్ళ అక్కో, పక్కింటి ఆవిడో, పెద్దమ్మో, చిన్నమ్మో ఎవరో, ఆవిడ పొరపాటున అయ్యపోయినా ఈవిడే హత్తది పేట. ఎవడరా నింపాడు ఈ హృదయంలో అంటే బైబిల్తో సంబంధం లేదు నీకు. బైబిల్ ప్రజవు కాదు. దేవుని మందిరానికి వెళ్తున్నావు, దేవునికి ఇష్టంగా బ్రతకాలనే నీచమైన ఈ బుద్ధిని నాకు ఎవడ పెట్టాడురా అన్న జ్ఞానం లేదు నీకు. పీట అట్టుకొచ్చేస్తావు. పీట అట్టుకుని మత్తయి సువార్త 32 అధ్యాయాలు ఇచ్చాడా నీకు? పీట ఇచ్చాడా చెప్పు? పక్కన తోడపల్లి కొడుకా అంటే ఈడి పెళ్లి కొడుకు, ఆడు పెళ్లి కొడుకా? మరి ఆడికి పిల్ల మీద పక్కన పెళ్లి కొడుకుని కాడు చేస్తున్నావు, మరి ఈడికి ఎక్కడ చేస్తున్నాడు పెళ్లి కూతుర్ని? అక్కడ తోడ పెళ్లి కూతురు. వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తావు రేపు. ఇవన్నీ పనికి మాలినటువంటి జ్ఞానాన్ని అంతటిని ఎవడు నేర్పుతున్నాడు వీడు? ఇది మరి ఆలోచన చేయండి అని అడుగుతున్నాను. పెద్దది ఎత్తా ముగ్గు అంతా
అన్నీ బాగా చేశారమ్మా మొన్న సమీరా సంబంధించి బాగా చేశారు. చాలా సంతోషించాను. ఒక ఇది లేదు అది లేదు అన్నీ చక్కగా వాక్య ప్రకారంగా బాగానే జరిగాయి అనుకునే లోపల తమ్ముడు తెచ్చాడు మామిడాకులు. ఏంటి మామిడాకులు తెస్తున్నాడు ఏంటని నాకు డౌట్ వచ్చింది అప్పటికే. ఏమి లేదన్నయ్య, ఆ చివరి పెళ్లి కూతురు పెళ్లి కొడుకులు వస్తారంట కావిళ్ళు పెట్టుకొని, వాళ్ళని మరి స్టాప్ చేయడానికి ఒక అక్కడ వేయాలి కదా, ఏంటది దాన్ని ఏంటంటారమ్మా? ఆ? అమ్మా తోరణమా? ఒక తోరణం అంట. తోరణం అంటే అర్థం ఏంటి అసలు? వాళ్ళు ప్రవేశించేటువంటి ద్వారం అని అర్థం, అంతేనా కదా? ద్వారం అయితే ఇంకా ఏమన్నా చేయొచ్చేమో, అదే వేయాలా? ఆడెవడో చేశాడు, నీకు నేర్పించాడు చిన్నప్పుడు. ఆవిడెవరోనట, ఆ తోరణం వేసే దగ్గర నుంచే ఎవరో ఎక్కడో నేర్చుకున్నారట. నేను చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఏమి ఇవ్వలేదు. ఒక మామ పరిగెట్టుకు వెళ్ళిపోయి అన్నం ముద్ద పిసిగేసి చేసేసి, ఆవిడకి ఎవరు చెప్పారు, ఎవరు పిలిచారు ఆవిడ్ని? పిలవలేదు. అరే రే 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 దిష్టి తీయకుండా పంపేస్తున్నారా అనుకుని, ఆవిడకి ఏదో ఉంది హృదయంలో. ఆ హృదయాన్ని బట్టి సంబంధం లేని ఆవిడ వచ్చి అంతే బియ్యంలో పసుపు కలిపేసి గిరగ తిప్పి, ఎవడు తిప్పమన్నా నిన్నేమన్నా అడిగానా? నీకేమైనా డబ్బులు ఇచ్చానా? నీకు ఏమి ఇవ్వకుండా నువ్వెందుకు తిప్పేశావు? తిప్పేస్తాను నేను అంతే. అర్థమవుతుందా? ఎవడు నేర్పాడు ఈ జ్ఞానం? సాతాను. ఇప్పుడు పెట్టాడంటారు ఏవిడి? చిన్నప్పటి నుంచి అదే పనిలో ఉంది ఆవిడ. ఎంతమందికి తిప్పిందో. అందుకని చూడండి, ఒక్కొక్క మెచ్యూర్ ఫంక్షన్కి ఒక్కొక్క కొంతమంది వస్తూ ఉంటారు మనకి. సరిగ్గా తూర్పుకే పెట్టండి అంటారు నన్ను. అమ్మా ఎప్పుడు నింపుకుని వచ్చావు తల్లి? ఇది ఎక్కడ నింపావమ్మా అంటే, ఇలాగే పెట్టాలి. ఎందుకు పెట్టాలి తెలదు. ఎందుకు పెట్టాలి తెలదు. తూర్పు వైపుకే అందరికీ గుమ్మాలు ఎందుకు పెడతారో తెలుసా? తూర్పుకి పెట్టాలి అంతే. నీకు ఎందుకు పెడతాను నీకు అనవసరం. కొబ్బరికాయలు ఎందుకు తెస్తారు తెలదు, తెస్తానంతే. కొబ్బరికాయ ఎందుకు కొడతారు తెలీదు, తేవాలంతే. ముహూర్తం ఎందుకు పెడతారు తెలీదు, పెట్టాలంతే. ఇదేంటమ్మా ఇది? హాఫ్ నాలెడ్జ్. ఎందుకు చేస్తున్నావో తెలియాలి కదా నీకు. పైగా ఈ మాటలు చెప్తే ఇంకొకరికి బాధ వస్తుంది. చెప్పండి ఇంతకీ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు వచ్చి ఆకులన్నీ వేయండి, ఆకు వేయండి అంటే, ఆకులు ఎంతమంది మళ్ళీ ఎన్ని ఆకులో లెక్క దానికి? ఎన్ని ఆకులమ్మా? 3 5 5అమ్మా, 5 ఆకులు. 5లో ఏముంది? 5 అంకె తమ్ముడు, అందులో ఏమైనా ఉందని చూద్దాం. 5లో ఏముంది? 5 ఎందుకు వేయాలమ్మా అడుగు. నిన్న మొన్న అక్కడే బొందేయడానికి వచ్చారు. ఇలా బొందులు ఏంటి అసలు? బొందేయడం ఏంటమ్మా? వేస్తే బొందు అన్నయ్యి, లేకపోతే ప్రధానం అన్న చెయ్యి. బొందుతో ప్రధానం ఏంటి అసలు? చెప్పండి. ఇలాగన్నా ఉండు, అలాగన్నా ఉండు. ఇది నేను తప్పు అంటలేదు, అది నేను రైట్ అంటలేదు. ఏదో నీకు తెలిసిన జ్ఞానంలో ఉంది. యేసు ప్రభువుని నమ్ముకున్నావు. నువ్వు ఎలాగ పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నావు. నరకంలోకి వెళ్ళే పనులు ఎందుకంటున్నాను నీకు? పైగా ఎన్ని ఆవిడ చెప్పింది నాకు వచ్చి, మేము 3 ఉండాలి, వాళ్ళిద్దరిని రమ్మనండి అంటుంది. అమ్మా 3లో లేను, 2లోనూ లేవు, ఎంతోమంది వచ్చారులే, వాళ్ళు తీసుకుంటాకు రావాలి, మీరు ఎత్తాకు వచ్చారు, అంతవరకే తప్ప ఏమి వద్దు అని చెప్పాను. పైగా ఏమ్మా వీళ్ళు వాళ్ళ జ్ఞానంతో నింపబడినప్పుడు మరి వాళ్ళకి ఇవ్వాలంటే ఏం చేయాలి? దానికి చెయ్యాలి. మళ్ళీ ఎవడ బంధు ఆడు వేసేసుకుంటున్నాడు. వీళ్ళందరూ కలిసి ఆవిడకి వేసారు బంధు. ఏంటి అసలు ఆ కార్యక్రమం ఎందులో ఉంది చెప్పండి? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఉందా? అప్పుడు నాకు నేర్పించండి. నువ్వు క్రైస్తవుడువా కాదా? ఇక్కడ ఇంకా పాస్టర్ గారు అక్షంతలే లేదు. స్నేహితులు ఎందుకు మనకి? వాళ్ళు వచ్చేసి నువ్వు పక్కన ఉండరా పాస్టర్ గారు అన్నట్టుగా నేను కూర్చోటి పక్క పోతున్నాను. వాళ్ళు వేసిన తర్వాత వేసేదాకా ఉండాల్సి వస్తుంది. అసలు ఏం జరుగుతుందో అర్థమవుతుందా మీకు? హృదయము ఘోరమైన వ్యాధి గలది. చెడు తలంపులతో, చెడు ఊహలతో నిండిపోయిన ఈ దరిద్రమైన ఈ జీవితం నరకానికి కాకపోతే మరి ఎక్కడికి వెళ్తుంది? ఒక్కసారి మీరు ఆలోచన చేయమని అడుగుతున్నాను. పరిపూర్ణత లేదే, పూర్ణత లేదే. ఆఫ్ నాలెడ్జ్తో మనం ఏం చేస్తున్నా ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నామే. కాబట్టి వాళ్ళకి తగును, ఇది నీకు తగదు.
వారిని మనం విమర్శించడం కాదు, వారి ధర్మం ప్రకారంగా వాళ్ళు నేర్చుకున్న దాంట్లో వారు చక్కగా జరిగించుకుంటున్నారు. నీకేమొచ్చింది పోయే కాలం? నీకేమొచ్చింది అంటున్నాను, నీకు ఏమొచ్చింది అని అడుగుతున్నాడు దేవుడు. వాళ్ళు చేసుకుంటున్నారు వారి ధర్మంలో, ఓకే, నీకేంటి? అలాగన్నా ఉండు, ఇలాగన్నా ఉండు. పైగా అన్నిటికీ ఆమెనని నేను అనాలా? తప్పు తప్పు చేస్తున్నారు చెప్తున్నాను. 5లో ఏముందో చెప్పండి, ఏముందో చెప్పనా నేను? 5లో మిగులుతూ కనపడుతుంది. ఎంత మిగిలే మనకి. ఏంటి మిగులు అంటే సరి సంఖ్య, బేసి సంఖ్య అని 2 ఉంటాయి. సరి సంఖ్య వస్తే సమానంగా ఉంటుంది, దాన్ని 2గా భాగించాలి. 2తో, మ్యాథ్స్ స్టూడెంట్స్ 2తో భాగించాలి. 1 భాగించడానికి వీలు పడదు, శేషం మిగులుతుంది. 1 ఉండాలి, 2 ఉండకూడదు. మళ్ళీ 2 వాటాలు ఎత్తే 2 మిగిలిది ఏముండదు ఇంకా. అందుకని 3 ఉండాలి. 3 మళ్ళీ ఏమవుతుంది? 3 4 ఉంటే మళ్ళీ 2 2 శేషం 0, కుదరదు. అందుకని 5లో ఎంత మిగిలిద్ది? 2 వాటాలు ఎత్తే ఇటు 2 ఇటు 2 మధ్యలో 1 మిగులుతుంది, మిగలాలి 5. అందుకు ఇప్పుడు ఈ బొందులు వేసినప్పుడు ఏం కావాలట? అక్కడంతే 1 3 5 7 9. నా శార్థం ఇంకేదన్నాను ఏమ్మా? ఇంకన్నీ ఈ జీవితాలన్నీ ఇప్పుడు ఎలాగైపోతున్నాయంటే 5 ఏమైపోద్దో నీకు జీవితానికి. అలాగా 5 చేస్తావు. నువ్వే క్రైస్తవురాలు అయ్యుండి బొందులు తయారు చేస్తావు ఇంట్లో. బొందులు తయారు చేసి దాన్ని ముంచి ప్రసాదంకి ప్రార్థన చేయండి అయ్యగారు అంటే ఏం చేస్తాడు? కర్మగాలి, ప్రభువా ఈ దరిద్రాన్ని పక్కకి గెంటి నీ జ్ఞానాన్ని వాళ్ళ మీద వెయ్యి అని ప్రార్థన చేయాలి. అమ్మ ఒక్కడైనా నిలబడుతున్నాడా? ప్రదానం చేసినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఏది ఇచ్చారో అది ఇవ్వు, ఏం చేయమన్నారో చెయ్యు, ఏం చెప్పారో పెళ్లి కూతురుని సెలెక్ట్ చేసే దగ్గర నుంచి పెళ్ళి అయ్యేదారు వరకు ఏంది దేవుడు చెప్పాడో పూర్ణమైన హృదయంతో నీ దగ్గర ఉండాలి. అంతేనా? ఒక మెచ్యూర్ ఫంక్షన్ అలా చేయాలి ఏమో, ఒక పుట్టినరోజు అలా చేయాలి, ఒక ఇదేంటిది పెళ్లి రోజు అలా చేయాలి. ఏమి చేయాలి? మీ రోజున వస్తున్నారు ఏంటిది భోజనం ముట్టించడానికి, అన్నం ముట్టించడం అంటారు కదా, ముట్టించడానికి ఏ గిన్నెతో వస్తున్నారు చెప్పండి? ఊరికే అందులో మంచిగా ఉందండి, చెడేమి లేదు. చెప్పండి అమ్మా. వెండి గిన్నె. వెండి గిన్నె తర్వాత ఎక్కడ పెడతావు? తోమేసి లోపలెట్టేస్తావా? వెండి గిన్నె కదా, తినకూడదు. అసలు వెండి గిన్నెతో అన్నం తినటం ఎంత మంచిదో తెలుసా మీకు? ఒకరోజు మీకు చెప్తున్నాను, అంటే ఎలాగో విషయం వచ్చింది కాబట్టి గిన్నెలు దింపండి కిందకి. ఈ వెండి గిన్నెలో భోజనం చేయడం వలన, వెండి గిన్నెలో పిల్లలకు పెట్టడం వలన, మీరు తినడం వలన ఏంటంటే ఒకరోజు మహారాజుకు సంబంధించినటువంటి వంశాల్లో మాత్రమే ఈ వెండి గిన్నెతో భోజనాలు చేయడం అనే అలవాటు ఉంటుంది. అప్పుడు అందరికీ కూడా ఆనాడు ఈ సరైనటువంటి మెడికల్ సంబంధించినటువంటి సరైనటువంటి మందులు, సరైనటువంటి పరిశోధనలు జరగలేనప్పుడు ప్లేగు వ్యాధి అని ఒకటి ఉండేది. ఆ వ్యాధి వచ్చినప్పుడు చాలామంది చచ్చిపోయారు, ఈ వెండి గన్నెల్లో తిన్న వాళ్ళు తప్ప. ఏమంటారు? ఎందుకంటే ఆ వెండి మీరు ఎప్పుడైతే వేడి అన్నం అందులో వేస్తారో ఆ గిన్నెలో ఉండేటువంటి ఆ కెమికల్ కాంపౌండ్ ఏమవుతుందంటే దాంట్లో కలుస్తుంది. అందుకని రాగితో కానీ వెండితో కానీ మనం తింటున్నటువంటి అన్నం దాంట్లోకి వెళ్తుంది. మనం ఎందులో తింటున్నాం? ప్లాస్టిక్ ఆకులు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ టీ గ్లాసులు అన్నీ ప్లాస్టిక్లో తింటున్నాం. ఆ దరిద్రం అంతా లోపలికి వెళ్తుంది. వెండి దాంతో అన్నం తిన్నవాడికి లోపల రోగ నిరోధక శక్తి చాలా బాగా పెరుగుతుందని చిన్నప్పటి నుంచి అందులోనే పెట్టమని అది అలవాటు చేశారు పెద్దోళ్ళు. అది ఒక రోజుకే పెడతారు. తర్వాత రోజు నుంచే నువ్వు ప్లాస్టిక్ తినవా, నువ్వు ప్లాస్టిక్ తినకపోతే నేనేమైపోతాను, హాస్పిటల్కి డబ్బులు కట్టాలి కదా అని మీరేం చేస్తారంటే వెండి దాంతో పెట్టరు. అది మహాప్రసాదం, నీకు బీరువాలో పెడతావు. ఏ పెట్టెలో అయితే ఇచ్చారో మళ్ళీ అదే పెట్టెలో పెడతావు, ఏదో బాక్సులు. అలాగా మనం జ్ఞానము లేని కారణంగా ఏం చేస్తున్నాం? మనం అది ఉన్నదాన్నే పక్కన పెట్టుకుంటున్నాం అనమాట. మా పాపకు ఒకటి చెప్పాను, డబ్బులు బాగా వచ్చాయి, అన్నీ బాగా జరిగితే మళ్ళీ వచ్చే టైంకి నీకు ఇది వెండి ప్లేట్ కొంటానని అన్నాను. 2 సంవత్సరాలు అయింది, ఇప్పుడు కొనలేదు.
వెండి ప్లేట్లో భోజనం చేయడం అనేటువంటిది చాలా మంచిది. అందుకని కనీసం ఆ పిల్లలకి ఇచ్చిన గిన్నెైనా వాడండి. కనీసం అందులో కొంచెం పెడితే ఆ పిల్లలకి ఆ లోపలికి వెళ్తుంది ఆ వెండి. ఆ వెండి లోపలికి ఎప్పుడైతే వెళ్ళిందో దేన్నైనా క్యాచ్ చేద్దది, టప్మని పట్టుకుంటుంది. క్యాన్సర్ లాంటి కణాలను కూడా పోరాడేటువంటి శక్తి వెండిలో ఉంటుందన్నమాట. సో అలా మీరు ఇప్పుడు రాగి పాత్రలో వాటర్ అందులో వేస్తే క్రిములన్నింటినీ పట్టుకుంటుంది అది రాగి పాత్ర. ఎప్పుడైతే ఆ రాగి లోపలికి వెళ్ళిందో లోపల ఉన్న వాటిని పట్టుకుంటాయి. అందుకని ఇవన్నీ మనకి మంచి జరుగుతాయని ఆడ ఏదో పెద్దలు పెట్టారు. నువ్వేమో అందులో నీళ్ళు వేసుకుని ఇంటి చుట్టూ తిరుగుతున్నావు. నువ్వు వాళ్ళు చెప్పింది ఒక అందుకైతే నువ్వు చేసేది ఇంకొక అందుకు. కాబట్టి హృదయం అంట సజ్జనుడు దుర్జనుడు అనేది. ఇంతకీ ఎవరిని పిలుస్తున్నాడు? ఇప్పుడు ఒక మాట అడుగుతాను, మీకు నేను ముగించేస్తున్నాను. ఒక మాట అడుగుతాను, చెప్పండి. మీరందరూ కూడా ఎవరైతే ఉన్నారో మీ పేర్లు ఏంటి? అసలు మీ పేరేంటి? నా పేరు చిన్నబాబు. చిన్నబాబు అంటే ఏంటి? నేను నా అడ్రస్ ఏది ఇప్పుడు? ఎవడరాడు అంటే చిన్నబాబు అని అంటాం కదా, చిన్నబాబు అంటాం. చిన్నబాబు అంటే ఏంటి అంటున్నాను? ఏంటి? చిన్నగా ఉండే బాబునా? పోనీ చంద్రబాబు అనుకోండి. చంద్రబాబు అనుకోండి. చంద్రబాబు అంటే ఏంటి? నీవేం అర్థం చేసుకుంటావు చంద్రబాబు అంటే? రాష్ట్రానికి ముఖ్యమంత్రినా? చంద్రబాబు అనేటువంటి పేరు, చంద్రబాబు నాయుడు అనేటువంటి పేరు నీ దృష్టికి రాగానే నువ్వేం అర్థం చేసుకుంటావు అంటున్నాను. నీ జ్ఞానంలో చెప్పమంటున్నాను. నా జ్ఞానంలో నేను చెప్తాను మీకు. ఏం అర్థం చేసుకుంటారు? చంద్రుడు, బాబు, చంద్రుడికి పుట్టిన బాబు, అంతే కదా చంద్రబాబు అనే మాటకు అర్థం. బాబనా లేకపోతే చంద్రుడికే ఈయన బాబనా? ఏంటి అర్థం? చంద్రబాబు, చంద్రుడికి పుట్టిన బాబు అని అర్థం. అలాగ అర్థం చేసుకుంటావా? లేకపోతే చంద్రబాబు అనేది ఒక ఐడెంటిటీనా? పేరు పెట్టి ఆయన ఎవరో పలానా గుర్తింపు కోసం పేరు పెట్టి పిలుస్తున్నావు. దాని అర్థంలోకి వెళ్ళి ఆయన నిజమేరా చంద్రుడికి పుట్టిన బాబు, ఇలా కుంతీదేవి, ఇవన్నీ వస్తాయా మీకు? రావు. మనిషికి ఆ పేరున్నది అందుకు. మనిషి చిన్నబాబు అంటే ఆడు అని. చిన్ని బాబు ఎప్పుడు చిన్నగానే ఉంటాడనా? కాదు కదా. చిన్నబాబు అంటే సోన్సో అనేటువంటిది జ్ఞానం నీ జ్ఞానంలో. మరి దేవుని పేరు కూడా అదేనా? యెహోవా అంటున్నావు. యెహోవా అంటే ఆయన అనా? ప్రభు అంటే ఆయననా? కాదు కదా. ప్రభు అంటే నిన్ను పరిపాలించేవాడు అని అర్థం. ప్రభు అంటే నా సమస్తమును విడిచిపెట్టి ఆయన దగ్గర మాత్రమే ఆయన చెప్పినట్టే బ్రతుకుతానని అర్థం. కానీ ప్రభు అనే మాట యేసురా అంటే యేసు అనే పేరు ఎవరికైనా పెట్టుకోవచ్చు. యేసు అనే పేరు ఎవరికైనా పెట్టుకోవచ్చు. ఇంట్లో ఉన్నాడు, ఆ యేసు బట్టలు ఉతికేవే అంటాడు ఆయన. బాలారుని ఒక ఆయన అంటాడు, యేసు బట్టలు ఉతికేవే అంటాడు. ఇంతకీ యేసునా? యేసు అనే ఒక ఐడెంటిటీ ఏదో పెట్టుకున్నాడు అతనా? యేసు కుర్రోడు 2కి వెళ్ళాడు కడిగేయా అంటే కడిగే అంటే ఇప్పుడు యేసు వచ్చి కడుగుతాడా? నువ్వు అర్థం చేసుకునే అర్థం వేరు. ఆ పేరు అనేది నువ్వేదో ఒక ఐడెంటిటీ కోసం పెట్టిన పేరు కాదు. యేసు అనే పేరు ఐడెంటిటీ అని పెట్టింది పేరు కాదు, నువ్వు అనుకున్నటువంటి జ్ఞానం. అందుకనే హృదయం పూర్ణత వస్తే ప్రభు అంటే ఏంటో నీకు అర్థమవుద్ది. సాగిలి పడిపోతావు వచ్చి. అది తెలక నువ్వేం చేస్తున్నావు అంటే ఒక బొందేస్తున్నావు, ఆకేస్తున్నావు, ముగ్గేస్తున్నావు, తూర్పు వైపు గుమ్మం ఎడతాను అంటున్నావు. ఎట్టి పరిస్థితులు ఒప్పుకుంటలేదు. ఇలా 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 పెట్టండమ్మా అంటే బాబోయ్ పడమట. ఏమవుతుంది అక్కడ పడమట? అసలు తూర్పు వైపు గుమ్మాలేంటి? సూర్యుడు తగులుతాడని. సూర్యుడు తగిలితే నీ మీద పడితే ఎలర్జీలు అయ్యి రాకుండా నీ జీవితం కొంచెం బాగుపడద్దని, సూర్యకిరణాలు నీ ఇంట్లోకి ప్రవేశిస్తాయని నాడు తూర్పు గుమ్మాలు పెట్టమన్నారు. పడమట వైపున వస్తుంది అనుకో, అటేపు రాదు, ఎండ రావట్లేదండి నీకు. పెట్టమన్నది ఏంటంటే ఏంటి? రాత్రులు సాయంత్రం మాటలు కూర్చోబెట్టినప్పుడు కూడా తూర్పేనంట. తూర్పునే కూర్చోబెట్టాలంటున్నారు. అమ్మ ఇలా పెట్టండి, అది నలుగురికి అడ్డు కదా, ఇలా వచ్చేవాళ్ళుగా ఇల్లు మూతేసేయాలంటే తూర్పుగా పెట్టాలండి. ఎందుకు పెట్టాలి? జ్ఞానం లేదండి, పెట్టాలంతే.
ఇక్కడ పెట్టండమ్మా అంటే పెడుతున్నారు పాపం, బాధతో, వేదనతో, జాలితో. అన్ ఏ అనుకుంటున్నారు ఆ మాట్లాడేది వెళ్తుంది, అవి ఏవో అనుకుంటున్నారు వాళ్ళు. బాబు ఇవన్నీ ఎందుకురా బాబు, సరే మీకు ఎలా కంఫర్ట్ ఉందో అలా కూర్చోబెట్టండి అంటే కూర్చోబెడుతున్నారు. కూర్చోబెట్టిన తర్వాత తృప్తిగా అలాగా ఏదో అందులో ఒక ఆనందాన్ని పొందుతున్నారు. ఈ హృదయంలో పెట్టిన ఈ దరిద్రం ఎవరు? మీరు కూడా అదే పెట్టుకుంటున్నారు. వాళ్ళు వదిలేయండి, వీళ్ళు అలాగే పెట్టుకుంటున్నారు. ముద్దలు చేసేవాళ్ళు వీళ్ళే, అమ్మకి అందించేవాళ్ళు. అందించిన తర్వాత వీళ్ళు పెద్దోళ్ళు అవుతారు, పెద్దమ్మలు అవుతారు, వీళ్ళు కట్టేస్తారు ముందు దారాలు. కాబట్టి ఇవన్నీ కూడా పూర్ణమైన హృదయము లేనటువంటి వాడు చేసేవి. ఏదో చెప్పాను, ఇది ఏం చెప్పాను? సజ్జనుడు, సజ్జనుడు, దుర్జనుడు. ఇప్పుడు నీ పిల్లలు సజ్జనులు అవ్వాలా, నీ పిల్లలు దుర్జనులు అవ్వాలా? చెప్పండి. నేను ఇదే కోరుకుంటున్నానమ్మా ఈ సంఘాన్ని. మీరు సజ్జనులైతే దేవుడు ధననిధిలో నుంచి తీస్తాడటాడు. ధనం అంటే ఏది? ఇప్పుడు ధననిధి, మా ఇంట్లో ధననిధి దొరికిందిరా అంటే మీరేమనుకుంటారు, అర్థం చేసుకుంటారు? వాళ్ళ ఇంట్లో డబ్బు కట్టలు బంగారం అది దొరికాయంట, ధననిధి దొరికిందంట అనుకుంటారు. ఇక్కడ ధననిధి అనే సంబోధన బైబిల్లో ఏంటి? ధననిధి అంటే హృదయములోకి నింపుకోవాల్సింది ఏది? ధననిధి అంటే ఏది? వాక్యము, దేవుని జ్ఞానము. ఆ దేవుని జ్ఞానము ఎవడైతే నింపుకుంటాడో వాడి పేరట సజ్జనుడు, అంటే చాలా మంచోడటాడు. లోక జ్ఞానాన్ని నింపుకున్నవాడు దుర్జనుడు. ఆడికొక ధననిధి ఉంది, వీడికొక ధననిధి ఉంది. వీడి ధననిధిలో నుంచి తీస్తాడట, ఆడేమో ఆ ధననిధిలో తీస్తాడట. ఇప్పుడు నేను వెళ్ళాను, సజ్జనుడిగా వెళ్తున్నప్పుడు అమ్మా ఆకేకు అంటున్నాను, దుర్జనుడు ఏమంటున్నాడు? ఆకు వేయి అంటున్నాడు. ఆకులు వేయలేని రోజు వస్తుందంటారా మన ఊర్లో? అంటే సజ్జనుడు ఎవడెవరు? అందరూ దుర్జనులేనా? అమ్మ మనకి సిగ్గు లేదా? చెప్పండి, ఎన్నాళ్ళు ఈ బతుకుదాం చెప్పండి ఒకసారి, నన్ను అడగండి ఒకసారి. వాళ్ళంటే తెలియక ఏదో చేశారు, మనమేంటి ఇది పట్టుకుంటున్నావు, పైగా పట్టుకుని అందరి దగ్గర ఉంది కదా, అది చదవు. ఎవడో వస్తాడు, వచ్చి ఏదో మాట చెప్తాడు. పాత నిబంధనలో మాట చెప్పినా కూడా చెల్లదు. మళ్ళీ చెప్తున్నాను మీకు, పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో సత్యములోకి రావాలి. అప్పుడే అది చెప్పగలిగే కెపాసిటీ ఎవరి దగ్గర ఉందో వాళ్ళు మాట మాత్రమే మీరు వినాలి. దయచేసి చెప్తున్నాను, ఒక ఆకు పోవాలి, సింపుల్గా చెప్తున్నాను. ఆకు అనే జ్ఞానం హృదయంలో ఉంది, చెడు తలంపుల్లో ఉంది, తీసేయండి. బొందు నీ హృదయంలో చెడులో ఉంది, తీసేయి. ముహూర్తం తీసేయి. ఏది నీకు విరుద్ధమని ఇన్నాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నానో అవన్నీ పక్కన పెట్టండి. దాని బదులు ఏమేస్తారు? ఇప్పుడు దాని బదులు వేయాలి కదా ఏదోటి, ఏమేస్తారు? మంచి ధననిధి వేయాలి. ఇప్పుడు మంచి ధననిధి ఏది? మంచి ధననిధి ఏది? ఇప్పుడు దేవుని యొక్క వాక్యం. వాక్యం అంటే ఏది? వాక్యం అంటే ఏది? నీ పూర్ణ హృదయాన్ని నింపుతున్నాను ఈరోజు చెప్తున్నాను. పూర్ణమైన హృదయం ఏది? ఇప్పుడు పాత నిబంధనలో చేద్దావా, కొత్త ఇప్పుడు చేసేదంతా పాత నిబంధనే. బయట మనుషులు హైందువులైనా ఇంకొకరు చేస్తున్నదంతా కూడా పాత నిబంధనే చేస్తున్నారు. ఆకేసినా పాత నిబంధనే, ఏది చేసినా బొందేసినా పాత నిబంధనే, మొత్తం అంతా పాత నిబంధనే. కానీ మనం పాత నిబంధన చేయం కదా, కొత్త నిబంధనలోనికి వచ్చి మనం చెయ్యాలి. కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నటువంటి వాళ్ళు కానీ, ప్రధానాలు చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఇంటి దగ్గర ముహూర్తాలు చేసుకుంటున్న వాళ్ళు కానీ, గృహప్రవేశం చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, పుట్టినరోజులు చేసుకుంటున్నటువంటి వాళ్ళు కానీ, పెళ్లి రోజులు చేసుకుంటున్నటువంటి వాళ్ళు కానీ, అందరూ పూర్ణమైన హృదయంతో చేయాలి. అంటే ఏంటి పూర్ణమైన హృదయం అంటే? సజ్జనుడిగా చేయాలి. సజ్జనుడు అంటే ఏంటి? మంచి ధననిధిని సంపాదించాలి ఈ జీవితకాలంలో. ఈ జీవితకాలంలో నువ్వు సంపాదించేది ఏంట్రా అంటే ధనం, డబ్బు ఏంటట? దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యం అనేది ఏది? ఇప్పుడు సజ్జనుడిగా నిన్ను మారుస్తుంది. అప్పుడు సజ్జనుడు నోటంట సద్విషయాలు వస్తాయి. సద్విషయం అంటే ఏంటంటే నిన్ను ఆశీర్వాదాలలోకి నడిపిస్తుంది. సద్విషయం అంటే దేవుని కాపుదలలో ఉంచుతుంది. దేవుడు నీకు తోడుగా ఉంటాడు, సమస్త ఆశీర్వాదాలకు నువ్వు కారణమవుతావు. సజ్జనుడంటే. దుర్జనుడంటే
లోక జ్ఞానంతో నిండుకున్నవాడు అవుతావు. లోక జ్ఞానము అనేది ఘోరమైన వ్యాధి కలిగినది. సజ్జనుడు అనేది దేవుడు ఏర్పాటు చేసిన ధననిధి. అట్టివాడు ఈ మాటలను లోకములో నెరవేర్చుకోవడానికి హృదయం ఏమవుతుందట? నలిగిపోద్దట. విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన హృదయం. ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అమ్మ అది చేయకూడదు అని చెప్తే, చెయ్యకుండా దానిని ఆపడానికి నేను ఏమవుతున్నాను? నలగగొట్టబడుతున్నాను అనమాట. నలగగొట్టబడి దేవునికి ఇష్టడవడం కోసం ఒకరి చేత ఒక మాట పడాల్సినటువంటి పరిస్థితి మనకి వస్తుంది. పిల్లలకి ఇష్టమైనది చెప్తుంటే పిల్లలకి నచ్చట్లేదు. ఈరోజు అమ్మ అప్పుడు చెడ్డగా కనపడుతుంది. ఏంటి ఫ్రీడమ్ లేకుండా చేస్తున్నారు అనుకుంటున్నారు? అది ఫ్రీడమ్ కాదు, దుర్జనుడు నీకు నాటిన విషం అనేటువంటి విత్తనం. ఆ ధననిధిలో నుంచి నువ్వు తీసుకొస్తున్న ప్రతి మాట నిన్ను, నీ జీవితాన్ని కాల్చివేయడం తప్ప అది ఎంత మాత్రము నీకేమీ ఉపయోగపడదు. కాబట్టి ఈ చెడు హృదయం అనేటువంటిది దేవుణ్ణి స్తుతించటానికి వీలు పడదు. ఏది చేసినా జ్ఞానంతో చేయండి. ఇది నీకు తెలియట్లేదు, నువ్వు ఇంకా ఎదగలేదు, నీకు ఇంకా ఆ విషయం అవగాహన లేదు. ఎవరున్నారు ఇక్కడ? సేవకుడిగా నేను ఉన్నాను. అన్నయ్య ఇదిగో పాప మెచ్యూర్ అయింది, ఏం చేస్తే బాగుంటుంది చెప్పు. నాకైతే తెలియట్లేదు. నలుగురు వచ్చి 4 మాటలు చెప్తున్నారు. ఒకరు ఆకు అంటున్నారు, ఒకరేమో మేనమామ అంటున్నారు, ఒకరేమో ఇది అంటున్నారు, ఒకరు అది అంటున్నారు. రాజనగరం వెళ్ళి ఏంటది తమలపాకు ఒకటి, ఒక్కలు ఒకటి, ఏయో తీసుకొచ్చి శనగపప్పు ఒకటి, ఇవన్నీ తీసుకురమ్మన్నారు. అన్నయ్య ఏం చేయమంటావు అని అడగాల వద్దా నన్ను? తండ్రి మాట కొట్టేలా కొట్టకూడదమ్మ. ఇప్పుడు తెలీదు నీకు, ఓకే తెలీదు. ఇప్పుడు అడగాల్సింది పెద్దమ్మనా, అడగాల్సింది చిన్నమ్మనా, అడగాల్సింది నీ ఈదులో ఉన్నవారినా, లేకపోతే ఇలాంటివి ఉన్నటువంటి ముత్తైదువులనా? ఎవరిని అడగాలి? నువ్వు దేవునికి సంబంధించిన వాడు అయితే ఎవరిని అడగాలి? దేవునికి నేను ప్రతినిధిగా మీ దగ్గర ఉన్నాను కాబట్టి నన్ను అడగాల వద్దా? మీరు నన్ను అడగాలి. అమ్మా ఇదిగో నువ్వేమొద్దు, సింపుల్గా వచ్చిన వాళ్ళకి ఏదైనా పెట్టాలి కాబట్టి ఏదో ఒక స్వీటో లేకపోతే ఒక ఫ్రూటో తీసుకురా, ప్రార్థన చేసి నీ బిడ్డను అభిషేకిస్తాను. దట్స్ ఇట్. నువ్వు 20,000 పెట్టే ఖర్చు ఒక 2,000లో నీకు అయిపోద్ది. నీకే కదా మంచి జరుగుతుంది. ఈ లేనిపోని అనర్థాలకు వెళ్ళి నీ హృదయంలో నీ చెడంతా నింపిన కారణంగా నువ్వు దేవునికి పనికి రాకుండా పోతున్నావు, అప్పుల పాలైపోతున్నావు. నీ జీవితం అంతా రోడ్డు మీదకి లాగేయడానికి సాతాను చూస్తూ ఉన్నాడు. అప్పులు చేసుకుని ఎందుకండి చేయాలి? చెప్పండి ఒకసారి. అప్పు చేసుకుని ఎందుకు చేయాలి? నలుగురు కోసమా? నలుగురు నీకు ఉంటారా రేపొద్దుట? నువ్వు అప్పుల పాలు అయిపోతే నలుగురు వస్తారా చెప్పండి? కాస్త కోస్తా తట్టుకునేవాళ్ళు కాబట్టి రాజారావు గారు కొంచెం నిలబడ్డాడు. ఇప్పుడు అదే అప్పులు ఇంకొకటి చేశాడు అనుకోండి, భూమి లేనాడు ఆత్మహత్య చేసుకుని చావాలి కుటుంబాలన్నీ కూడా. అర్థమవుతుందా? ఎందుకంటున్నాను ఈ పరిస్థితి? మనం ఎవరమే, మనం ఏంటి, ఈ పరిస్థితులు ఏంటి, మన బ్రతికెంత, మన జీవితం ఎంత, మనం ఇది చెయ్యాలా వద్దా? పోనీ ఇది దేవుని చిత్త ప్రకారంగా చెయ్యాలనుకుంటున్నప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? దేవుని చిత్తం అది, కానీ డబ్బులు లేవు. అప్పుడు ఎవరు ఉంటారు అందులో? దేవుడు ఉంటాడు. కనుక ఆ కార్యాన్ని నీవు ఎక్కడ లేనిలో నుంచి చేసావో ఆ లేనిలో నుంచే నీకు ఆ బుడ్డలో ఉన్నటువంటి ఆ నూనె తరగదు, అందులో ఉన్నటువంటి పిండి తొలగదు. ఎందుకని? దేవుడు ఉన్నాడు కాబట్టి. నువ్వు చేసేదేమో దేవుని పని కాదు, నీకు ఎలా మిగులుతుంది? డబ్బులు అయిపోయి అప్పులు అయిపోతున్నావు తప్ప దానివలన నీకేమీ ఉపయోగం లేదు. కాబట్టి ఒక మెచ్యూర్ ఫంక్షన్ చేస్తున్న వాళ్ళు తెలియకపోతే, మీ హృదయంలో ఇంకా సజ్జనుడు ధననిధి లేకపోతే నన్ను అడగండి, మీకేం చేయాలో చెప్తాను. మీ మేలు కోరుకునే, మీకు మంచి జరగాలని దేవునికి ఏది ఇష్టమో అది చెప్తాను, అది చేయండి. హ్యాపీగా దేవుడు మీ యందు ఉంటాడు. దేవుడు మీకు గొప్ప కార్యాలు మీ దరిన చేస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఒక పెళ్లి చేసిన, ఒకటే చేసిన నీకు తెలకపోతే పక్కోండి కాదు అడగాల్సింది. సేవకుడిగా నేను ఉన్నాను, సేవకుడిగా నన్ను మాత్రం అడగండి. ఎదిగిదాకానే, ఎదిగిన తర్వాత మీ పనులు మీరే చక్కబెట్టేస్తారు. ఎదగలేనంత వరకు, మీకు డౌట్ ఉన్నంత వరకు లోక జ్ఞానాన్ని మీరు తీసుకురాకండి. అది పూర్ణమైనటువంటి హృదయము కాదు. పూర్ణమైన హృదయం వచ్చిందంటే పూర్ణమైన జ్ఞానంతో ఉన్నావని అర్థం. అట్టి పూర్ణమైనటువంటి జ్ఞానం నీకు వచ్చినప్పుడు ధననిధిలో నుంచి తీస్తాడట ఒక్కోటి ఆయుధం. ఎందులోంచి తీస్తాడు? అన్నయ్య మెచ్యూర్ ఫంక్షన్ చేయాలన్నయ్య, ఏం చేయాలి? అప్పుడు నేను ఎందులో తీసి చెప్తాను?
ఎందులో తీసి చెప్తాను? మంచి ధననిధి నా దగ్గర ఉంది కనుక ఆ ధననిధిలో నుంచి ఏం చేయాలో అది నేను చెప్తాను. కాబట్టి మీ అందరికీ పూర్ణమైన హృదయం ఉందా లేదా? దాని కొరకు ప్రయాసపడండి, దాని కొరకు ప్రార్థన చెయ్యండి. పూర్ణమైన హృదయము ఉండాలంటే పూర్ణమైన జ్ఞానం ఉండాలి. గుర్తుపెట్టుకోండి, జ్ఞానముతోనే ఈ చెడు తలంపులు, చెడు ఊహలు అనేటువంటివి పోతాయి. చెడు అనేటువంటిది నీ నుంచి దూరం అవ్వాలంటే ఇది పరిశుద్ధమైనటువంటి దేవుని ధననిధితో నింపేయాలి. నింపేస్తే అప్పుడు పూర్ణమైన హృదయం వస్తే అప్పుడు లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు నువ్వేం చేయాలో పూర్ణమైన హృదయంలో నుంచి నువ్వు ప్రవర్తిస్తావు. ఆ తర్వాత పూర్ణమైన హృదయము, పూర్ణమైన జ్ఞానము, ఈ రెండూ కలిపితే అప్పుడు పూర్ణమైనటువంటి ఆత్మతో దేవునిని ఈ పనులని జరిగించలేవు. కాబట్టి అది ఆత్మకు సంబంధించిన విషయం మరొకసారి చెప్తాను, బలముకు సంబంధించిన విషయం చెప్తాను. కాబట్టి చివరిగా ఒక మాట ఏంటంటే, పూర్ణమైన జ్ఞానం ఉన్నవాడు చిన్నవాడైనా పెద్దవాడైనా ముసలివాడైనా దేవుని ద్వారా కార్యాలు జరిగిస్తాడు, అద్భుతాలు జరిగిస్తాడు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు నేను చెప్పి ముగిస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 41వ వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ ఒక సంఘటన మీకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఆ ఫిలిష్తీయుడు అంటే, ఫిలిష్తీయుడు అంటే ఎవరమ్మ ఇక్కడ? ఫిలిష్తీయుడు అంటే ఎవరు? దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్న దుర్జనుడు, అంతేనా? దుర్జనుడు అవడమ్మ ఇప్పుడు ఫిలిష్తీయుడు అంటే లోక జ్ఞానాన్ని అనుసరించి నడిచేవాడు. ఆ దుర్జనుడు బలంగా ఉంటాడా బలహీనంగా ఉంటాడా? చాలా బలంగా ఉంటాడు. ఆ ఫిలిష్తీయుడట బయలుదేరి దావీదు దగ్గరికి వచ్చి చుట్టూ చూసాడంటే ఇలాగా. ఎవడాడు ఇంతకని? సజ్జనుడా దుర్జనుడా? దుర్జనుడు వచ్చి దావీదును చూసి అటు ఇటు చూశాడట. దావీదును కనుగొని అందంగా ఉన్నాడంట దావీదు, చిన్నవాడై ఉన్నాడట. అమ్మో ఏడిటి ఎంత బాగున్నాడు అనుకున్నంతగా చూడ్డానికి ఎంతో వినసొంపుగా చక్కగా కనిపించినటువంటి దావీదుని చూసి ఆ ఫిలిష్తీయుడు అంటున్నాడు, ఎవరిని చూసిరు? తృణీకరించాడు. ఎవరిని? దావీదుని ఫిలిష్తీయుడు తృణీకరించాడట. ఏమన్నా నిజంగా చెప్తున్నాను, మీకు పౌరుషం ఉంటే, మీరందరూ దేవుని బిడ్డలైతే ఈ లోకము నిన్ను తృణీకరిస్తుందా లేదా? దేంట్లో తృణీకరిస్తుంది చెప్పండి? ఫిలిష్తీయుడు దావీదును తృణీకరించాడట. ఏ విషయంలో తృణీకరించాడు? సజ్జనుడు దుర్జనుడు అనేటువంటి జ్ఞానములోనే. ఇంతకీ అలాగా ఎప్పుడైతే తృణీకరించాడో దేన్ని చూసుకున్నాడు అతను? ఈ రోజున నన్ను చాలామంది తృణీకరిస్తున్నారు, వద్దన్న పనులన్నీ చేస్తున్నారు. ఇప్పుడు నన్ను తృణీకరిస్తున్నారా దేవుణ్ణి తృణీకరిస్తున్నారా? అమ్మ ముగ్గేయకూడదు అన్నాను, వచ్చేసరికి ముగ్గేసావు అనుకో. ఇప్పుడు ఎవరిని తృణీకరించినట్టు? సేవకుడినా, నన్నా, లేకపోతే దేవుణ్ణా? ఎందుకని? దేంతో తృణీకరింపజేశాడు నిన్ను సాతాను? జ్ఞానంతో. జ్ఞానం అంటే ఏంటి? పూర్ణమైన హృదయం లేని కారణంగా ఎవడో చెప్పాడని అక్కడ నువ్వు ఆ పని చేసావు. చేసినందువల్ల నువ్వు ఏమైపోయావు? దేవునికి విరుద్ధమైపోయావు. ఫిలిష్తీయుడు రాగానే ఆ లక్షణాలను చూసి దావీదును అతను ఏం చేశాడట? తృణీకరించాడు. తప్పకుండా ఈ లోకం మనలను తృణీకరిస్తుంది, కార్యాల ద్వారా తృణీకరిస్తుంది. ఏ కార్యము జరిగినా సరే దేవుని మాటలను తృణీకరిస్తారు. దానికోసం పెద్దలు నిలబడాలి, దానికోసం సంఘం నిలబడాలి, విశ్వాసులు నిలబడాలి, దేవుని చిత్త ప్రకారంగా కార్యక్రమం జరగాలి. అప్పుడు ఆ ఇంటికి వెలుగు అవుతుంది కదా. అప్పుడు తృణీకరించాడు. చదవమ్మా. కర్ర తీసుకుని, ఏరా బాబు కర్ర తీసుకుని నా మీదకి వస్తున్నావు, నేనేమన్నా కుక్కనా అన్నాడు. దావీదుతో చెప్పి, ఇంతకీ కుక్కనా కాదా చెప్పండి? కుక్క అన్న మాట నిజమేనా? దావీదు కర్ర తీసుకుని వస్తే అతను అంటున్నాడు నేను కుక్కనా అంటున్నాడు. కుక్క కాదా? మీరు కూడా బూతుల్లో వాడతారు కదా పదం. కుక్క అంటే ఏంటి అర్థం? ఇది ఆ కుక్కతో చెప్పు అన్నాడు ఒకరితో బైబిల్లో.
అంటే దాని అర్థం ఎవరితో చెప్పమన్నట్టు? అక్కడ మీకు హేరోదు దగ్గర ఈ విషయం కనిపిస్తుంది. చాలా బైబిల్లో చాలా ఉంది, కుక్క వాంతికి వెనుదిరిగినట్టు అని. ఇక్కడ చూడండి, నాకు ఎక్కువ చెప్పాలని లేదు, కానీ ఈ విషయం మీ మనసులో పెట్టడానికి తాపత్రయపడుతున్నాను. ఈ ఈ హృదయం అనే విషయాన్ని ఒక్క మాటలోకి మీకు చేర్చాలనేది చివరిలో చెప్తున్నాను. తృణీకరించాడట, గుర్తుపెట్టుకోండి. ఫిలిష్తీయులు దావీదుని తృణీకరించారు. తృణీకరించినటువంటి మాటలో వాడంటున్నాడు, నేను కుక్కనేంట్రా కర్ర పట్టుకుని వస్తున్నావు అన్నాడు. ఏమా కుక్క కాదేయడు అంటున్నాను మిమ్మల్ని, కుక్కే అని నేను చెప్తున్నాను. ఎందుకని? లోక జ్ఞానాన్ని అనుసరించేవాడు ఎవడైనా, ఏమా దేవునికి విరుద్ధంగా ప్రవర్తించేవాడు ఎవరైనా, ఎందుకంటే కుక్క తన వాంతికి వెనుదిరిగినట్టుగా అసహ్యమైన బ్రతుకుతుంది కనుక దాన్ని అలాగ దేవుడు చెప్పాడు. సరే అయిపోయింది, కరెక్ట్గా వచ్చాడు. అప్పుడు అంటున్నాడు దావీదు అని దావీదుతో చెప్పిన తన దేవతల పేరట దావీదును శపించెను. ఆడేం చేశాడంటే దేవతల పేరట దావీదుని శపించాడట. జాగ్రత్తగా వినండి, ఏమా శపించాడు. నా దగ్గరకు రమ్ము, నా దగ్గరికి రారా, నీ మాంసమును ఆకాశ పక్షులకు భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదుతో అంటున్నాడు. దావీదు అంటే ఇక్కడ ఎవరు? చెప్పిన కాంటెక్స్ట్లో చెప్పండి. సజ్జనుని పట్టుకుని అంటున్నాడు లోకంలో ఉన్నవాడు, ఒరే వీడి మాంసాన్ని, అదే మీరు అంటారు చూడండి, కాకిలకి గద్దలకి వేస్తానని, అలా అంటున్నాడు అనమాట. రారా, నేను తిరస్కరించిన వాడు, తృణీకరించినటువంటి వాడిని సజ్జనుడిని పట్టుకుని అంటున్నాడు ఒక ఫిలిష్తీయుడు. ఏమంటున్నాడంటే, రారా ఈరోజు నీ యొక్క చావు నేను కళ్ళ చూస్తాను, నీ మాంసాన్ని కాకిలకు గద్దలకు వేస్తానని చెప్పాడు. చెప్పగానే దావీదు అంటున్నాడు, నీవు కత్తి పట్టుకున్నావు, ఈట పట్టుకున్నావు, బల్లెమును పట్టుకున్నావు, ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. అయితే అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. అక్కడ ఏమేం పట్టుకొచ్చాడు అంటాడు? బల్లెమును, కత్తె, బల్లెము, ఈటే. దానికి భయపడతావా? భయపడతావమ్మా? భయపడతావు. ఇప్పుడు మీ చుట్టాలు మంచి ఫోర్స్గా బలమైనటువంటి కత్తితో ఉన్నారనుకోండి, కత్తి ఉండదండి వాళ్ళ చేతిలో, కత్తి లాంటి వాళ్ళ మాట చెల్లుతుంది అనమాట. లోకంలో కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు. వచ్చి అక్కడే కూర్చోబెట్ట, బా అలా అంటారు, పాస్టర్ గారు కూర్చోబెట్ట ఆడ అంటాడు, అంతే. అప్పుడు నువ్వేం చేస్తావు? మొన్న చెల్లి రూత్, అదే జోసెఫ్ వాళ్ళ భార్య, పాపం ఈ కబుర్లన్నీ చెప్పడానికి వెళ్ళింది. పాప గురించి అనుకుంటే నేను అక్కడ ఉన్నాను. ఈ లోపల వెళ్ళింది, తిరిగి అన్ని కబుర్లు చెప్పుకుని వచ్చినట్టుంది. ఎందుకు వెళ్ళిందో నాకు తెలియదు, కానీ మొత్తానికి ఆ స్పాట్లో ఆ టైంలో లేదు. ఈ లోపల వాళ్ళ అత్తగారు వచ్చారు. అత్తగారు వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళావు అని అడిగారు. ఎక్కడికి వెళ్ళావు అని అంటే ఏదో చెప్తుంది, పాపం మాట సరిగా రాదు కదా, ఏదో చెప్తుంటే పాస్టర్ గారిని ఇక్కడ పెట్టి నువ్వు అక్కడికి వెళ్ళి ఇది చేసి ఏదేదో అంటుంది ఆవిడ. అంటుంటే ఏమీ మాట్లాడలేదమ్మా. అలాగండి అలాగండి. అత్తగారికి ఎంతో లోబడి చక్కగా ఉంటుంటే నాకు ఎంత బాగా నచ్చిందో రూత్. అత్తగారు కూడా ఏం తప్పు మాట్లాడట్లేదు. పాస్టర్ గారిని ఇక్కడ పెట్టుకుని అక్కడికి వెళ్తావా అంటే కావాల్సిన నేను చూడాలి కదా అన్నట్టు ఆవిడ ఏదో అంటుంది అనుకోండి. కానీ అత్తగారికి లోబడిన కోడల్లాగా నాకు అక్కడ చూసి చాలా మనసు ఎంతో సంతోషం అనిపించింది. ఈవిడి చాలు ఈ కుటుంబానికి వెలిగించేద్దాం అనుకున్నాను నేను. ఏమో మరి మిగతా విషయాలు నాకు తెలియదు, కానీ నేను ఏ ఎగ్జాంపుల్ అయితే దేవుల్లో నుంచి చూస్తానో, చూసిన దగ్గర ఒక్క విషయంలో కరెక్ట్గా ఉందరా చాలు, ఇంకా వెలగడానికి అవకాశం ఉంటుంది అనిపిస్తుంది. అందుకని ఈ మాట ప్రకారంగా మీకు ఏమి అర్థమైనది? అత్తగారిని అమ్మలాగా గౌరవించాలని అర్థమైంది. అత్తగారి మీద చీపులు తీయకండి, అర్థమవుతుందా? పాపం వాళ్ళు ఎన్నో కష్టపడి ఎన్నో ఇబ్బందులు పడి ఈరోజు వాళ్ళు ఒకప్పుడు కోడళ్ళు ఒకరికి, వాళ్ళని మామూలుగా కాదు ఆ రోజుల్లో స్క్వీజ్ చేశారు. కాబట్టి ఆ రోజు నుంచి పదవి వచ్చింది వాళ్ళకి. ఏ రోజు నుంచి? ఒక రోజు నలగగొట్టగాడు పడినటువంటి స్థితిలో నుంచి ఇన్నాళ్ళకి పదవి వచ్చింది. మరి ఆ పదవి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? టీ తీసుకురా అంటారు. పాపం అన్నంత మాత్రాన తెస్తాను అందుకే వచ్చాను నేను అనకుండా ఏం చేస్తారంటే, పాపం అమ్మ పెద్ద ఆవిడ నేర్చుకున్న హృదయం అది. ఆవిడ నేర్చుకున్న హృదయంతో నిండిపోయింది. ఆ హృదయాన్ని మార్చాల్సిన అవసరం ఏది ఎవరిది? దుర్జనుడితో నిండిపోయిన హృదయాన్ని మార్చాల్సిన అవసరం అవద్ది. కోడలు సజ్జనురాలైతే
అత్తగారి హృదయంలో ఉండేటువంటి పూర్ణత నీవు వాక్యముతో ధననిధితో నింపాలి. అప్పుడు ఒక రోజుకి నింపుతున్న కొలది అత్తగారు ఏమవుతుంది? నువ్వు ఒక్కొక్క వాక్యం హృదయంలో వేసి అది నింపుతున్న కొలది ఏమవుతుంది? అత్తగారు సజ్జనురాలు అయిపోద్ది. అప్పుడు అత్త ఏమంటదంటే, నా కూతురు లాంటి దానివి అంటది, కూతురువే అంటదన్నమాట. ఎందుకని? అలాగ మీరు ఓర్పు సహనముతో అత్తగారిని భరిస్తూ తనకి మంచిని నేర్పాలి. ఏ వ్యక్తినైనా పూర్ణ హృదయం కలిగినటువంటి వారిలా మార్చాలి. సో ఇక్కడ దావీదు అలా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నువ్వైతే బల్లిముతో వస్తున్నావు, కత్తితో వస్తున్నావు, ఈటితో వస్తున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల ఎవరినైతే వద్దన్నావో, ఎవరైతే చీప్ గా చూసావో, ఎవరినైతే తక్కువగా చూసావో, ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతియగు దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట వస్తున్నాను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. ఎంత జ్ఞానం అండి, ఎంత పూర్ణత, ఎంత పూర్ణమైన హృదయం చిన్న వయసులో దావీదుకి వచ్చింది. అందుకేనండి దావీదు ఇష్టమయ్యాడు దేవునికి. మీరంటున్నారు దావీదు పెద్దోడయ్యాడు, 10 మంది భార్యలను చేసుకున్నాడు అంటున్నారు. చిచ్చి, బైబిల్ని మీరు అర్థం చేసుకోవడంలో తప్పుగా చూస్తున్నారు. ఎప్పుడైతే తప్పుడుగా ప్రవర్తించాడో, తప్పుడుగా ప్రవర్తించిన దానికి అనేకమైన రెట్లు ఏడ్చాడు దావీదు. ఏడ్చి భయంకరమైనటువంటి ఆ పాపాన్ని భరించి హింసింపబడి తన యొక్క కన్నీటితో తన యొక్క పరుపు తేలయాడేంతగా పశ్చాత్తాపాన్ని పడ్డాడు దావీదు. ఎప్పుడో తెలుసా? బెత్షెబా విషయంలో, తను చేసినటువంటి తప్పుల విషయంలో క్షమాపణ కోరుకున్నాడు. కానీ భార్యల విషయంలో తప్పు కాదు. భార్యలు ఎక్కువ మంది చేసుకోవడం కాదు. దావీదు అంతమందిని చేసుకోలేదా? నేను చేసుకుంటే తప్ప అంటున్నారు మీరు. ఇప్పుడు చేసుకుంటే చంపేస్తానన్న దేవుడే అక్కడ ఏమంటున్నాడు? అంతమందిని చేసిన దావీదు నా హృదయానుసారుడు అంటాడా? కాదు. భార్య అనేటువంటి మాటకి ఇక్కడ అర్థం ఏంటంటే, తన మాటకు లోబడినటువంటి వారు అని అర్థం. భార్య అనే మాటకు అర్థం అదే. మీరు ఎంతసేపు చెడు తలంపులతో, చెడు హృదయంతో నిండిపోయారు కాబట్టి భార్య అంటే ఏదో ఒక లోక సంబంధమైనటువంటి ఒక జుగుప్సాకరమైన మనసుతో ఆలోచిస్తున్నారు భార్య అంటే. ఇప్పుడు యేసు ప్రభు భర్త అయితే, భార్య సంఘం అయితే, నువ్వు అనుకున్న దరిద్రం అంతా చేస్తాడేంటి? చిచ్చి, అలాగ ఆలోచిస్తుంది ఏంటండి ఈ మనసు? ఇంత నీచంగా ఆలోచిస్తుందేంటి? కారణం ఏంటంటే హృదయము పూర్ణత లేదు. దావీదుకి భార్యలు ఉన్నారంటే దావీదు వారి ద్వారా దేవుని కొరకు రక్షించుకున్నటువంటి బిడ్డలని అర్థం. భార్యలంటే దావీదు చెప్పిన మాట ప్రకారం నడిచినటువంటి ప్రజలు అని అర్థం. అంతే తప్ప నువ్వు అనుకున్నట్టు భార్యలు కాపురాలు చేస్తాక పిల్లల గంట కాదు. పిల్లలన్నా ఇక్కడ ఏంటి అర్థం? పిల్లలన్నా కూడా అందులో పనికిరానోడు ఉంటాడు, పనికొచ్చినోడు ఉంటాడు. నేను చెప్పినటువంటి సువార్త ప్రకటిస్తున్నాను ఎంతోమందిని, వాళ్ళందరినీ నేను కన్నట్టు అర్థం, నేను తండ్రిని అర్థం. శరీర ధర్మాన్ని చేసి కన్న పిల్లలు కాదాళ్ళు, వాక్యం అనే జ్ఞానంతో కన్నటువంటి పిల్లలలో. ఇంకెన్నిసార్లు చూసిన తండ్రి అంటే ఇంక పిల్లలను కానీ వాడు శరీర ధర్మాన్ని నెరవర్తించినోడు అనుకుంటున్నారు మీరు. పాపాత్మ అనేటువంటి బిడ్డలంగా మనం ఉన్నాం కనుక. కాబట్టి దావీదు దేవునికి హృదయానుసారుడు. దేవుడు తిరస్కరించినటువంటి ప్రజల వైపు పౌరుషం కలిగినటువంటి వాడు. నువ్వు కత్తట్టుకు వస్తున్నావేమో భయపడతాను అనుకుంటున్నావేమో, ఈటట్టుకుని వస్తున్నావేమో భయపడుతున్నాను అనుకుంటున్నావేమో, నువ్వు ఏది పట్టుకుని వచ్చినా నువ్వు నీ శక్తితో వస్తున్నావు. నేనైతే నా యెహోవా పేరట వస్తున్నాను. యెహోవా పేరట వస్తున్నానంటే ఏంటర్థం? యెహోవా పేరట వస్తున్నానంటే ఏంటని అర్థం? దేవుని పూర్ణమైనటువంటి హృదయంతో వస్తున్నాను. ఎందుకంటే నా దేవుడు రక్షించటానికి సమర్థుడు. నీలాంటి వాడిని చీల్చి చెండేటటువంటి గొప్ప ధన్యత ఈ రోజున ప్రతి ఒక్కడు దావీదు అవ్వాలి. ఇంట్లో ఎంతమంది ఉన్నారు దావీదులు? దావీదంటే దావీదా పూర్ణమైన హృదయం కలిగిన వాడా? దావీదంటే ఏంటి? ఇక్కడ అక్షర రూపం దావీదు, సత్య రూపం ఎవరు? పూర్ణమైనటువంటి హృదయం కలిగిన వాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆకేత్నం ఏంటి? అనాలి. ఎవరా పెద్దమ్మ మాటే కాదంటావా నువ్వు అన్నాడు అనుకోండి. వచ్చి పెద్దమ్మైనా చిన్నమ్మైనా దేవుని నీతిని పాడు చేస్తే
నేను దేవుని పేరట వస్తున్నాను. వాడు చంపుతాడనే భయం లేదు, వాడు నన్ను తిడతాడనే భయం లేదు, వారు నన్ను అన్యాయం చేస్తారని భయం లేదు, నా ఫంక్షన్కి రారన్న భయం లేదు, నాకు ₹1 ఇస్తారన్న భయం లేదు. ఎందుకంటే మొత్తం చూసేవాడు నా దేవుడే. దావీదు అవ్వాలి ఈరోజు మనందరం. దావీదైతే కానీ ముగ్గాగదు. దావీదైతే కానీ దేవునికి విరుద్ధమైన దుర్జనులుగా ప్రవర్తించలేని బుద్ధి ఆగదు మనకి. ఈ హృదయం పూర్ణమైన హృదయం దావీదు. అక్కడ దావీదు అనేది పూర్ణ హృదయం అయితే, నువ్వైతే లోక జ్ఞానముతో నా మీదకి వస్తున్నావు, భయపడతాను అనుకుంటున్నావేమో. నో, భయపడను. నేనైతే యెహోవా పేరట వస్తున్నాను. యెహోవా పేరట అంటే ఏంటి? దేవుని జ్ఞానముతో వస్తున్నాను, దేవుని మహాజ్ఞానముతో నీ పని చేస్తున్నాను. ఇందులో ప్రమాదం ఉందని నువ్వు అనుకుంటున్నావు. యుద్ధము యెహోవాదే. ఎవరు చేస్తారు యుద్ధం? దేవుడు చూసుకుంటాడు. ఈ సృష్టిని చేసిన దేవుడు చూస్తాడు. నన్ను పోషించే బాధ్యత దేవుడిది. అందుకని ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కడు ఏమవ్వాలి? పరిపూర్ణుడు అవ్వాలి. పరిపూర్ణుడు అవ్వాలంటే ఏంటి? పూర్ణ హృదయం కలిగిన వాడు అవ్వాలి. పూర్ణ హృదయం కలిగిన వాడు అంటే ఏంటి? లోకముతో ఏం చేయాలి? యుద్ధము చేసిన వాడు అవ్వాలి. లోకముతో యుద్ధం చేయడం అంటే ఒక ఫిలిష్తీయుడు గొల్యాతుతో యుద్ధం చేసిన వాడు అవ్వాలి. అప్పుడు కానీ నువ్వు పూర్ణమైన హృదయం కలిగిన వాడివి కాదు, పూర్ణమైన జ్ఞానము కలిగిన వాడివి కాదు. ఎక్కడొక చోట చతికిల పడిపోతున్నాం మనందరం. ఎవడో ఒకడు వచ్చి ఏదో ఒక విషయాన్ని పాడు చేస్తుంటే మనం చతికిల పడిపోతూ ఉన్నాం ఈరోజు. కాబట్టి ఒకరోజు పరిపూర్ణతలోకి రావాలి. మరి ఇవన్నీ నేను ఎందుకు జరిగించాల్సి వస్తుందంటే, ఇంకా ఎదగలేదు, ఇంకా పూర్ణ హృదయం నీకు రాలేదు. పూర్ణమైన జ్ఞానము నువ్వు రాలేని కారణంగా జ్ఞానము తెలియలేని పిల్లని మనం ఎలా కొట్టుకోమో, జ్ఞానము తెలియనటువంటి పిల్లని మనం ఎలా కొట్టుకోమో, జ్ఞానం వచ్చినటువంటి జ్ఞానము లేని సంఘాన్ని కూడా నేను కొట్టడానికి, అందుకే మాటలతో మిమ్మల్ని హింసించకుండా మీతో పాటు కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. ఆకేసినా ప్రార్థన చేయాల్సి వస్తుంది, అక్కడ మీరు అక్షింతలు తెచ్చినా ప్రార్థన చేయాల్సి వస్తుంది, దేవునికి విరుద్ధంగా మీరు అక్కడ నడుచుకుంటున్నా చేయాల్సి వస్తుంది. కేవలం మీరు చేసింది రైట్ అని కాదు, మీరు ఇంకా ఎదగలేని కారణం. మీరు ఇంకా చిన్నపిల్లలుగా, నా కూతురు ఎలాగైతే అనుకుంటున్నానో, నా కూతురిని అక్కడ ఏ తప్పు అయితే చేస్తుందో తనని గద్దిస్తున్నాను తప్ప, అలాగే మిమ్మల్ని గద్దిస్తున్నాను, తప్పని చెప్తున్నాను, కానీ శిక్షించట్లేదు. మిమ్మల్ని పాడు చేయాలనుకోవట్లేదు. నా దగ్గర నుంచి మిమ్మల్ని అందరినీ కూడా వెళ్ళిపోమని మీరు నీచాతి నీచులు అనేటువంటి ఒక దూరం పెట్టుకోవాలనుకోవట్లేదు. ఈరోజు నేను అక్కడ చేయనని వచ్చేస్తే ఇంకొకడు వస్తాడు ఖచ్చితంగా అక్కడికి. నేను ఆకలిస్తే నేను ప్రార్థన చేయనమ్మా అని వచ్చేసాను అనుకోండి, నెక్స్ట్ జరిగే సీన్ ఏంటి? మేమున్నాం ప్రియమైన భక్త అని ఇంకొకరు ప్రత్యక్షమవుతారా లేదా? బోళ్ళంతమంది వీధికొకడో ఇంటికొకడో తయారయ్యేనా దేవుని నీతిని పాడు చేయడానికి బోళ్ళంత భక్తులు ఉన్నారు. కాబట్టి వచ్చి పైగా మీకు మంచి మాటలు చెప్పడంతో అక్కడ మీరేం చేస్తారంటే అందులో పడి నాశనం అవుతారని ఆ దుష్టులను, ఆ భయంకరమైనటువంటి మనుషులను మీ దగ్గరికి రానివ్వకుండా మిమ్మల్ని కాపలా కాయడానికి తప్పు చేసిన ఓర్పుతో భరిస్తున్నామే తప్ప ఇవన్నీ మీరు చేస్తున్నవన్నీ రైట్ అని కాదు. ఏనాడికి మీరు పూర్ణమైన హృదయంతో వస్తారో అప్పుడు దావీదు వచ్చాడు. ఫిలిష్తీయుని కొట్టాడా లేదా? ఫిలిష్తీయుని కొట్టాడు. బలవంతుడైనటువంటి ఫిలిష్తీయుణ్ణి, బలవంతుడైనటువంటి శక్తి కలిగినటువంటి వాణ్ణి బాలుడైనటువంటి దావీదు సంహరించడం అంటే ఫిలిష్తీయుడిని కాదు అక్కడ కొట్టేది, దుర్జనుడిని. గుర్తుపెట్టుకోండి, చెడువాడిని, చెడు తలంపులను మీ హృదయాల్లో ఏలుతున్నటువంటి సాతానుని జయించాడు. అన్ని సాతాన్ని చూపించటానికి అక్కడ గొల్యాతు అనేటువంటి ఆబ్జెక్టుని మనకు చూపించాడే తప్ప అక్కడ గొల్యాతు పాత్ర కేవలం సాతాను యొక్క ప్రతిబింబంగా మనకు చూపించబడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మీరు ఇంకా లేట్ చేయకుండా కొంచెం త్వరగా రండి. పూర్ణమైన హృదయం ఉన్నవాడు ఎప్పుడు కూర్చుంటాడు? చాలా ముందుగా వస్తారు. జ్ఞానం లేదండి మనకి, నిజంగా చెప్తున్నాను, పూర్ణత లేదు, అందుకనే తప్పిపోతున్నాం. మీరు కాలు తిమ్మిరెక్కిన అబ్బా దేవుని పనిలో ఇంత కష్టం జరిగిందని సంతోషించే మనసు లేదు. ఎప్పుడు ఈ భోజనాల గురించి ఆలోచించడం కాదండి, చివరి అంశం ఏది? భోజనం. ఈ బండి నడవడానికి కొంత అన్నం అవసరం, దానికోసం ఆలోచించండి. ఇదిగో నాకు ఒక బాక్స్ పెట్టారు, కారులో ఉంది. ఇది అన్నీ అయిపోయాక కొంచెం అలా ప్రాణం చాలా వచ్చినప్పుడు తింటాను, ఏదో కొంచెం చిన్నది, అది కూడా చిన్న బాక్సు. కావాలంటే డౌట్ వస్తే చూడండి, 4-5 అరలు లేవు చిన్న బాక్స్. అవి కూడా 4 డ్రై ఫ్రూట్స్
4 గింజలు అందులో ఉంటే దాంట్లో కొంచెం పెరిగేసుకున్నాను. ఎందుకు ఇవన్నీనంటే అక్కడక్కడ ఆపేసి 4 తినేస్తే మీరు ఇంకా ఎలాగో ప్రార్థన రాలేదు కదా. చేయడానికి మనసు రాదు. పూర్ణమైన హృదయం ఉన్నప్పుడు ఇవన్నీ అనిపిస్తాయి అన్నమాట మనకి. అలాగని తింటం మానేస్తామా? తింటం మానేస్తే మనం జీవన విధానం ముందుకు వెళ్ళదు. కాబట్టి ఏది పరిపూర్ణతో ఆ పరిపూర్ణతలోకి రండి. ఇట్టి హృదయం మీకు వస్తే చాలా ధన్యులవుతారమ్మా. ఏది చేసినా దేంతో చేయాలి? పూర్ణమైన జ్ఞానంతో చేయాలి. జ్ఞానం అంటే ఏది? దేవుడు చెప్పిందే తప్ప మనుషులు చెప్పింది కాదు. దేవుడు చెప్పింది అని పాత నిబంధన చూపిస్తే చేయాలా? పాత నిబంధనలో గొల్లియాతుని చూడాలి, ఇప్పుడు మనం సాతాన్ని చూడాలా? మరి అందరూ గొల్లియాతుని చూస్తున్నారు. సండే స్కూల్ పాఠమేమో గొల్లియాత్, విశ్వాసి భాగములో పరిపూర్ణతమైనటువంటి భాగంలో గొల్లియాత్ కాదు, సాతాను. బాలుడైనటువంటి దావీదు పాత్ర ఏమో సండే స్కూల్. అదే పాత్ర సజ్జనుడు అయితేనేమో నువ్వే ఒక దావీదివి. అలా నీలో నుంచే పుడతాడు యేసు ప్రభు. నీ వంశములో నుంచే పుడతాడు, నీలో నుంచే వస్తాడు. ఆనాడు దావీదు వంశములో నుంచి వచ్చినట్టు, ఆనాడు దావీదు వంశంలో నుంచే పుడితే దావీదు వంశస్థులు మాత్రమే రాజ్యాన్ని వెళ్తారు. ఈరోజు ఎక్కడో పుట్టిన మనం కూడా రాజ్యాన్ని వెళ్తున్నామంటే నీలో నుంచి కూడా రావాలి, ఒక దావీదు అవ్వాలి. దావీదులా సంహరించి హృదయం శుద్ధి కలిగి యథార్థత ఉన్న వాళ్ళే పరలోకాన్ని చూడగలుగుతారు. కాబట్టి పూర్ణమైన హృదయం దేంతో సాధ్యం? పూర్ణమైన జ్ఞానముతోనే సాధ్యం. జ్ఞానం బైబిల్లో ఉంది. అది పాత నిబంధనలో ఉందా, కొత్త నిబంధనలో ఉందా? రెండింట్లోనే ఉంది. అర్థం అవ్వలేనప్పుడు పాత నిబంధన, అర్థమైన తర్వాత కొత్త నిబంధన. కొత్త నిబంధన ఏమో యథార్థతలో ఉంది, పాత నిబంధన ఏమో ఎందులో ఉంది? ఛాయిలో ఉంది. కాబట్టి అట్టి జ్ఞానం మీ అందరికీ దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజు నుంచి ఏది చేసినా నన్ను అడగండి. మీ ఇంట్లో ఏ ఫంక్షన్ వచ్చినా నన్ను అడగండి. రికార్డింగ్ డ్యాన్సులకు అవకాశం ఇవ్వకండి. మిమ్మల్ని ఊరెంతలు చేసేది కాదు, ఇంట్లో దెయ్యాలు నేసిపోతున్నారు వాళ్ళు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా మారతారని నమ్ముతూ ఉన్నాను. ఏమేమి? పూర్ణమైన హృదయం, పూర్ణమైన జ్ఞానం దేవుడు మీ అందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. ఇదిగో ప్రభు, పూర్ణమైనటువంటి హృదయాన్ని, పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఉన్నవాడే పూర్ణమైన ఆత్మతో, పూర్ణమైన బలంతో చేయగలుగుతాడు ప్రభు. అలా ఈ 2 మాటలు కూడా నేర్చుకునే ఒక మంచి జ్ఞానాన్ని మాకు దయచేయండి అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు. జ్ఞానము లేక నా ప్రజలు జ్ఞానము లేక చెడిపోతున్నారని, నా ప్రజలు జ్ఞానము లేక తొట్టురెత్తున్నారని, పూర్ణులు కాక ఓడిపోతున్నారని నాయన నీ గ్రంథంలో ఏడుస్తున్నావు తండ్రి. ప్రభువా, పూర్ణమైన జ్ఞానముతో ఎక్కడా పడిపోకుండా, ఎవరి ద్వారా పడిపోకుండా, అది ఫిలిష్తీయుడంతటి వాడైనా యెహోవా నామం పేరట వస్తున్నానని మహాజ్ఞానముతో ప్రభువా నడిపించమని వేడుకుంటున్నాను. పూర్ణ జ్ఞానంతో మమ్మల్ని నింపండి, పూర్ణమైనటువంటి జ్ఞానముతో మమ్మల్ని నడిపించండి. అట్టిది పూర్ణ హృదయములో చెడు తలంపులకు అవకాశం లేకుండా, చెడు ఊహలకు అవకాశం లేకుండా, సజ్జనుడు తన ధననిధిలో నుంచి తీసినట్టుగా మహాజ్ఞానములో నుంచి తీయడానికి కృప చూపించమని, అలా హృదయమును నాయన ప్రభువా నీవే ఏలి, నీవే ప్రభువుగా ఉండి ప్రభువా మా హృదయం అనేటువంటి సింహాసనం మీద ప్రభువా నీవే కూర్చుని పరిపాలించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.